ఒకవేళ నేను కంపెనీ పెడతాను. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. నిన్న మనం అనుకున్నట్టుగా పీసిస్ మీనరాశి గురించి మనం మొదలుపెట్టుకుంటాం. సో ఈరోజు డేట్ మనం వేసుకోలేదు. 22/02/2014 శనివారం. సాయన మీనరాశి ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి మార్చి 19, 20 ఆ తేదీ వరకు ఉండేటువంటి ఆ రోజుల్లో సాయన సూర్యుడు మీనరాశిలో ఉంటుండగా వచ్చేటువంటి దాన్ని మనం మీనరాశి అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. సాయన సిద్ధాంతం ప్రకారం దాన్ని మీనరాశి అనేటువంటి పేరుతో మనం పిలుచుకుంటాం. సో ఈ మీనరాశి అనేటువంటి దాని తలక తత్వం, దాని తలక క్వాలిటీ, లేదా దాని తలక నేచర్, స్వభావం అంటే ఏమిటి అనుకుంటాం అంటే జలతత్వ రాశి ద్విస్వభావం. జలతత్వ రాశి ద్విస్వభావం అనేటువంటి నేచర్తో ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా కొంచెం పరిశీలనగా ముందుకు వెళితే మనకు ఉండేటువంటి ఈ ద్వాదశ భావాలు, ఈ 12 భావాలు, 12 రాశులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అగ్నితత్వం, జలతత్వం, అగ్నితత్వం, పృథ్వీతత్వం, వాయుతత్వం, జలతత్వంతో చరరాశి, స్థిరరాశి, ద్విస్వభావ రాశి అనేటువంటి నేచర్స్కి అనుగుణంగా మనకు కనిపిస్తుంటాయి. సో 3 తత్వాలు, 4 తత్వాలు, 12 రాశులు, అలాగే 3 స్వభావాలు, 12 రాశులు స్వభావం అనేటువంటి దీంతో ఉన్నట్టుగా మనకు కనిపించేటువంటి ఈ రాశిచక్రం అంతా కూడా ప్రతి స్వభావం కూడా ఇంకో తత్వంతో పాటు కలిసి ఉంటుంది. అంటే అగ్నితత్వంలో స్థిరరాశి ఉంటుంది, అగ్నితత్వంలో చరరాశి ఉంటుంది, అగ్నితత్వంలో ద్విస్వభావ రాశి ఉంటుంది. అలాగే స్థిరరాశిలో ద్విస్వభావం, స్థిరరాశిలో స్థిరం, స్థిరరాశిలో అదే పృథ్వీ నా ఉద్దేశం భూతత్వ రాశి, భూతత్వ రాశిలో ద్విస్వభావం, స్థిరరాశి, చరరాశి ఇలాగన్నీ కూడా మనకుంటూ ఉంటాయి. ఆ దగ్గర మనం తీసుకున్నట్లయితే ఈ మీనరాశి అనేటువంటిది జలతత్వంలో వచ్చేటువంటి ద్విస్వభావ రాశి కింద మనం దీని పరిగణనలో తీసుకుంటాం. సో రాశి చక్రం మొత్తంలో కనుక మనం తీసుకున్నట్లయితే ఈ మీనరాశి అనేటువంటిది చిట్ట చివరిని ఉంటుందని చెప్పుకుంటాం. అంటే ద లాస్ట్ వన్. జాగ్రత్తగా పరిశీలనగా చూస్తే రాశి చక్రం అనేటువంటిది మేషంతో మొదలై మీనం వరకు వెళ్తుంది. అంటే మీనం అనేటువంటిది ఏం చెప్తూ ఉంటాం అంటే మనం ఎక్కడైతే అంతం అవుతుందో, ఎక్కడైతే ఒక చక్రం అనేటువంటిది అంతమైపోయి ఇంకో చక్రం అనేటువంటిది మొదలవుతుందో ఆ ఎడ్జ్లో ఉండేటువంటి పోర్షన్ని మనం మీనము అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. మీనరాశి మన జోడియాక్లో మనం చెప్పుకున్నట్టుగా అయితే ఈ మీనం అయిన తర్వాత ఏమిటవుతుందంటే మనకి మళ్ళీ కొత్త సంవత్సరం అనేటువంటిది మార్చితో స్టార్ట్ అవుతుంది. మార్చ్ 21 వెర్నల్ ఈక్వినాక్స్ అనేటువంటి డేట్తో మనకి మార్చ్ 21 మళ్ళీ 0 degrees ఆఫ్ యారిస్తో మళ్ళీ కొత్త రాశి చక్రం అనేటువంటిది మొదలవుతుంది మనకి. రైట్, అంటే ఇంకొక 4 దూరంలో ఈ రోజుకప్పుడే 3 డిగ్రీలకు వచ్చేసాడు సూర్యుడు మీన రాశిలో. ఇంకొక 24, ఇంకొక 27 రోజులు, 29 రోజుల్లో మనకేమవుతుందంటే మార్చ్ 21 మనం మేష రాశిలో అడుగుపెడతాం. అంటే కొత్త సంవత్సరానికి వెళ్తుంటాం రాశి చక్ర ప్రకారం కూడా. సో ఈ మీనరాశిలో సూర్యుడు ఉంటుండగా వచ్చేటువంటి వాళ్ళ తరగా పుట్టేటువంటి వాళ్ళందరూ కూడా సాయం మీనరాశి చెందిన వాళ్ళే ఉంటారు. వాళ్ళ తరగ లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ తరగ స్వభావం ఏమిటి,
వాళ్ళ తరగతి నేచర్ ఎలా బయటికి వాళ్ళు ఎలా ఎస్టాబ్లిష్ అవుతారు, ఇవన్నీ కూడా మనకి చాలా జ్యోతిష గ్రంథాల్లో మనకి చాలా విరివిగా ఉంటుంది. మాస్టర్ గారు రాసిన పుస్తకాల్లో కానీ వీడియో లెక్చర్స్లో కానీ చాలా విపులంగా మనకి అంత దానికి తెలుస్తున్నట్టు ఉంటుంది. సో బెటర్ మనం ఆ సోర్స్ ఎలాగో మనకు ఉంది కాబట్టి మనం దాన్ని ఇంకోసారి చదువుకుంటూ ఉంటాం. అదే సీరియల్ వింటాం, అదే లెక్చర్లు వింటాం, అదే పుస్తకాలు చదువుతాం కాబట్టి మళ్ళీ ఫర్దర్గా మనం దాని మీద ఇంకొకసారి ఎంఫసిస్ ఏం చేయం, చదువుకుంటూ వెళ్తూ ఉంటాం. అవసరం మళ్ళీ దాని తరగతి సపోర్ట్ తీసుకుని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. స్పిరిచువల్ ఆస్ట్రాలజీ అనేటువంటి గ్రంథంలో మాస్టర్ గారు ఈ మీనరాశికి సంబంధించి ఇచ్చినటువంటి ఆ సిగ్నిఫికెన్స్ ఏమిటి, మీనరాశికి జ్యోతిష శాస్త్రపరంగా దాన్ని దివ్యత్వం వైపు ఎలా తీసుకెళ్లేటువంటి ఒక విధానాన్ని ఎలా ఇచ్చారనేటువంటిది కొంతవరకు మనం ఈ వారం చూసుకుంటాం. మిగిలినంతా కూడా మనం మళ్ళీ వచ్చే వారం ఆ తర్వాత వారంలో మనం దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తుంటాం. ఒకసారి ప్రామాణికంగా మనకి జ్యోతిష శాస్త్రం మూల విషయాల్లో ఉన్నటువంటి సాంప్రదాయ జ్యోతిష మూల విషయాల్లోకి వచ్చినట్టయితే ఈ మీనరాశి అనేటువంటిది మొత్తం 11 రాశులు అయిన తర్వాత ఆఖరిలో వచ్చేటువంటిది మీనరాశికి మనం చెప్పుకుంటాం. అంటే లాస్ట్ వచ్చేటువంటిది, లాస్ట్ వస్తుంది అనేటువంటి దాంట్లో అర్థం ఏంటంటే జరిగినటువంటి విషయాలన్నిటినీ కూడా అబ్జర్వ్ చేస్తూ తనని తాను మార్చుకుంటూ ఆఖరణ వచ్చేటువంటిది. ఆఖరణ వస్తుంది అనేటువంటి మాటలు వెనకాతల ఉండేటువంటి ఇంకో గూఢార్థం ఏంటంటే మొట్టమొదటిది అదే అయి ఉంటుంది, చిట్ట చివరిది కూడా అదే అయి ఉంటుంది. అంటే జరిగేటువంటి విధానాన్ని అంతటినీ కూడా ప్రతి కోణంలో కూడా తనకి తాను అబ్జర్వ్ చేసుకుంటూ ఆది నుంచి అంతం వరకు అలాగా తన ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉంటూనే ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర టారస్తో ఆగిపోతుంది, ఆ తర్వాత జర్నీతో ఆగిపోతుంది, ఆ తర్వాత క్యాన్సర్ వచ్చి ఆగిపోతుంది. కానీ ఈ పీసెస్ అనేటువంటిది ప్రతి భాగాన్ని కూడా కవర్ చేసుకుంటూ దాని దగ్గరికి వస్తుంది. అంటే జరిగేటువంటి విధానం కనుక ఆ సైకిల్ మొత్తాన్ని కూడా ఇది ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటుంది. ప్రతి హౌస్తోని ఏదో ఒక ఆస్పెక్ట్ ఏదో ఒక దీంతో మనం ఫామ్ చేస్తూనే ఉంటాం. యారిస్ పీసెస్ కూడా అంటే మేషం మీనం కూడా రెండు కూడా కథకి బిగినింగ్ అవుతాయి, కథకి ఎండ్ కూడా మళ్ళీ అదే అవుతాయి. అంటే ఒక సర్కిల్ అనేటువంటిది ఏదైతే మనం ఊహించుకోగలుగుతామో ఎక్కడ మొదలవుతుందో సర్కిల్ మళ్ళీ తిరిగి అక్కడే ఎండ్ అవుతుంది. సో ఈ అంతము ఆది అనేటువంటిది రెండు కూడా ఒకటే అయిపోయి ఉండడం వల్ల ఏమిటవుతుందంటే ఈ ఆది అంతము లేకుండా ఉన్నటువంటిది ఎప్పుడూ నిరంతరంగా ఉండేటువంటి ఒక అనంతమైనటువంటి ఒక స్వభావం ఏదైతే ఉంటుందో అది పీసెస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మనకి జోడియాక్ సింబల్గా చెప్పేటప్పుడు దీన్ని 2 చేపలు చెప్తూ ఉంటారు. అంటే ఒక చేప దానికి ఆపోజిట్గా ఉన్నట్టు చెప్తుంటారు, అంటే అభిముఖంగా ఉండేటువంటి 2 చేపలు చెప్తుంటారు. ఈ వెనకాల మనం వేసుకున్న బొమ్మ కూడా అదే. ఈ పాటికే బొమ్మ చూడగానే కింద 2 చేపలు మీద 2 చేపలు మధ్యలో పెద్ద బాణం అనగానే ఒక మత్స్య యంత్రం అనేటువంటి ఒక భావన ఆల్రెడీ మనకి మైండ్లో ఎంతో కొంతవరకు ఫిక్స్ అయిపోతుంది. సో ఈ మత్స్య యంత్రం వెనకాల ఉండేటువంటి సీక్రెసీ అంతా కూడా మళ్ళీ ఈ సాజిటేరియస్తో మొదలై పీసెస్ వరకు వెళ్ళేటువంటి ఈ ట్రావెల్ అంతా ఇండికేట్ చేస్తుంది. సుమారుగా రాత్రి అంతా కూర్చొని కష్టపడేసిన 9 దానికోసం. అంటే సింబాలికల్గా వెళ్ళేటప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఉంటే మన మనసుకి ఇంకా అద్భుతంగా భాషిస్తుంది. సో వెనకాల ఉండేటువంటి మత్స్యంత్రం గురించి మనం తన ముందు చెప్పుకుంటూ ఉంటాం, ముందు మళ్ళీ మీనరాశికి వచ్చేస్తుంటాం. సో ఈ మీనరాశిలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఇది ద్విస్వభావ రాశి. అంటే స్వభావం అనేటువంటిది చరంలోనే ఉండగలదు, స్థిరంలోనే ఉండగలదు. పైగా ఇదేమిటిది జలతత్వం అని కూడా చెప్పుకున్నాం. జలం అనేటువంటి దానికి ఒక ఆధారం ఉంటుంది మొట్టమొదటి. సో వీళ్ళకి అంటూ ఒక ఎంటిటీ ఒక ఐడెంటిటీ అనేటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎవరితో వీళ్ళు కలిస్తే వాళ్ళతో అలా మాట్లాడేస్తుంటారు. ఒక చిన్నపిల్లలతో వీళ్ళు కలిసారంటే చిన్నపిల్లలాగా కలుస్తారు, చిన్నపిల్లలాగా కాల్ చేస్తారు, చిన్నపిల్లలాగా సరదాగా ఉంటారు. ఒక పెద్ద ప్రొఫెసర్ లాంటితో ఒక పెద్ద మహానుభావులతో కలిస్తే వాళ్ళతో ఆ లెవెల్లో వాళ్ళతో సంభాషణ కలుగుతారు. ఒక విడివిడి జ్ఞానం ఉన్న వాడితో మాట్లాడితే వీడు కూడా అలాంటి వాళ్ళలాగే వాళ్ళతో సంబోధిస్తారు, వాళ్ళతో అలాగే మాట్లాడతారు. అంటే వీళ్ళు మార్చుకునేటువంటి స్టేట్ వీళ్ళ దగ్గరే ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ హయ్యర్ సైకిల్కి వీళ్ళే బిగినింగ్ అవుతారు కాబట్టి వీళ్ళు ఏ లెవెల్లోనైనా సరే ఎగ్జిస్ట్ అయ్యి ఉండగలుగుతారు. వీళ్ళు జలం కదా, జలం అనేటువంటిది ఎక్కడైనా సరే జలమే. ఆ జలం అనేటువంటి దానికి ఒక స్వభావం అంటూ ఏముండదు. అందులో నీళ్ళు రంగు వేస్తే మొత్తం నీళ్ళని నీట్గా మారిపోతాయి, ఒక చుక్క మీద పాలు వేస్తే తెల్లగా మొత్తం మారిపోతుంటుంది. అంటే దానికంటూ ఒక క్వాలిటీ లేకపోయినప్పటికీ పైనుంచి ఏదైనా ఒక మెటీరియల్ కనుక అందులో పడిన వెంటనే అది ఆ స్వభావాన్ని మొత్తాన్ని కూడా జీర్ణించేసుకుంటుంది. కాబట్టి వీళ్ళు బాగా ప్రతి చిన్న విషయాన్ని కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటారు. అంటే ప్రతి చిన్న విషయాలను కూడా వీళ్ళు ఐడెంటిఫై చేసుకుని బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇమోషన్గా కొంచెం డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. కొంచెం జ్యోతిష్ సాంప్రదాయంలోకి వెళ్ళంటే మనకు తెలిసినటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్లోకి వెళ్తే గురువు అనేటువంటి గ్రహం దీనికి అధిపతిగా మనం చెప్పుకుంటాం. గురు గ్రహం మీద రాశికి అధిపతిగా చెప్పుకుంటాం. ఈ కొత్త యుగానికి ఈ కుంభయుగం అనేటువంటి దానికి అంతా మనం ఏం చెప్పుకుంటాం అంటే నెప్ట్యూన్ కూడా దీనికి మనకి లార్డ్ కింద మనం చెప్పుకుంటాం. నెప్ట్యూన్ అంటే ఇంద్రుడు కూడా దీనికి లార్డ్గా చెప్పుకుంటాం. తెలిసి స్టార్ట్ చేస్తామో తెలియకుండా స్టార్ట్ చేస్తామో తెలియదు, కానీ ఈరోజు నెప్ట్యూన్ పీసెస్లోనే ఉన్నది. మన పీసెస్లో 4 degreesలో నెప్ట్యూన్ ఉంది, 3.5 degreesలో సన్ ఉంది. సో సన్ కంజంక్షన్ నెప్ట్యూన్కి మనం రేపు ఎప్పుడో చదువుతున్నాం. సో వీఆర్ ఇన్ 10 degrees. అది కూడా మీన రాశిలో ఉన్నది, అంటే గురువు ఉన్నటువంటి స్థానంలోనే ఉన్నది. గురువుకి
అంటే ఈ రోజు ఉన్నటువంటి గురువు క్యాన్సర్లో 10 degreesలో ఉన్నాడు సార్. క్యాన్సర్లో 10 degreesలో ఉన్నాడు గురువు. కాబట్టి మంచి ట్రైన్ ఆస్పెక్ట్ సుమారుగా మనకి ఫార్మ్ అయింది. కాబట్టి హయ్యర్ అవేకనింగ్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది. గురువుకి స్వక్షేత్రమైనటువంటి మీనరాశిలో సూర్యుడు ఉంటుండగా అక్కడికి 120 degrees ట్రైన్లోని ఉచ్చగతిలో ఉన్నటువంటి గురువు చేత వీక్షింపబడుతున్నాడంటే ఒక మంచి ఆస్పెక్ట్ ఏదో ఫార్మ్ అవుతుందని మనకు అర్థం సుమారుగా మనం చెప్పుకోవచ్చు కదా. ఈ ఉన్నటువంటి దీనికి అంటే ఈ రోజు ఉన్నటువంటి ఆస్ట్రాలజికల్ కాంబినేషన్కి ఇంకొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోగలిగితే ఈ 3 degreesలో ఉన్నటువంటి పీసీస్లో 3 degreesలో ఉన్నటువంటి జూపిటర్ సన్కి యురేనస్కి సన్కి నెప్ట్యూన్కి కూడా కరెక్ట్గా కిందన అంటే సాజిటేరియస్లో సుమారుగా 0 degrees 1 degree మనకి మూన్ కూడా ఈరోజు అక్కడే ఉన్నది రైట్. మూన్ కూడా మనకి ఈరోజు ఇక్కడే ఉంది సుమారుగా 0 degrees అక్కడ ఉన్నది. మూన్ 0 degrees 1 degree అక్కడ ఉన్నది. అంటే ఇంకొక 4 రోజుల్లో 4-5 రోజుల్లో మనకి అమావాస్య వస్తుంది అంతే కదా. అమావాస్య వస్తుంది మనకి నుంచి ముందుకు వెళ్ళడం అంటే ఇంకా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. మన అమావాస్య దగ్గరలో మనం ఉన్నాం. తర్వాత ఇంకా 6 days ఉందా? 6 days ఉంది. ఇంకా 6 days అంటే 3 houses మనకు ఉంటుంది. 6 days ఇంకా అమావాస్యకి వెళ్తాం మనం. సో ఈ రోజు ఉన్నటువంటి ఆస్ట్రాలజికల్ కాంబినేషన్ ప్రాక్టికల్గా మనం మాట్లాడుకున్నప్పుడు సన్ కంజంక్షన్ నెప్ట్యూన్ ఒకటైతే దానికి ట్రైన్లోనేమో ఇటుపక్క జూపిటర్ ఇటుపక్క మూన్ కూడా మనకి ఆస్పెక్ట్ బాగానే పనిచేస్తున్నారు అవును కదా. స్క్వేర్లో ఉంది సారీ ట్రైన్లో కదా స్క్వేర్లో ఉంది. అంటే శుభగ్రహం కాబట్టి స్క్వేర్ అయినప్పటికీ కూడా మనం దాన్ని కన్సిడర్ చేసుకుంటాం. మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం మనం. అంటే మనకి మామూలుగా మనకు ప్రెసెంట్ ఉండేది నాకు చూద్దా స్క్వేర్లో ఉంది. ట్రైన్ కదా ట్రైన్ అనేస్తాను దాని నుంచి స్క్వేర్లో ఉంది రైట్. సో ఇటువంటి ఆస్ట్రాలజికల్ కాంబినేషన్ ఎప్పుడైతే మనకి ప్రివేల్ అవుతుంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇండికేషన్ ఇంటూ హయ్యర్ సైన్స్. జూపిటర్ నెప్ట్యూన్ అనేటువంటిది ఏమిస్తున్నాం మనం తన్మయత్వం అనేటువంటిది ఇస్తుందని చెప్పుకున్నాం మనం. అంటే ఒక హయ్యర్ సెన్స్లోని ఓపెనింగ్ అనేటువంటి దాన్ని రివీల్ చేసే అవకాశం అయితే ఉంది. ఉన్నటువంటి ఒక స్వభావం నుంచి అందులో ఉండేటువంటి డెప్త్కి తీసుకెళ్లేటువంటి స్వభావం మళ్ళీ ఈ నెప్ట్యూన్ అనేటువంటి వాడు ఇస్తారు మనకి. ఉన్నటువంటిది ఎక్కడ ఉంది? పీసీస్ అనేటువంటి హౌస్లో ఉంది, మీనరాశిలో ఉంది. అంటే ద ఎండ్ అప్ ఆఫ్ ద థింగ్స్ ఎక్కడైతే ఆ సమస్తం కూడా అంతమైపోతుందో మళ్ళీ తిరిగి అక్కడే ప్రారంభం అవుతుంది. కాబట్టి ఒక మనిషికి అంతం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అదే మళ్ళీ ఆరంభం అవుతుంది. కాబట్టి విషయాలన్నీ ఎక్కడైతే ఆగిపోతుంటాయో మళ్ళీ అక్కడే మొదలవుతూ ఉంటాయి. అంటే ఉన్నటువంటి దాంట్లో కోర్లోకి ఆ సబ్స్టెన్స్లోకి ఆ సోర్స్లోకి తీసుకెళ్ళిపోయేటువంటి స్వభావం మళ్ళీ పీసెస్ దగ్గర ఉంటుంది. ఆ పీసెస్ దగ్గర తీసుకెళ్ళిపోయి ఒక కొత్త సైకిల్కి మళ్ళీ అవేకనింగ్ కింద మనకి రన్ చేస్తుంటాయి. ఈ స్వభావం అంతా కూడా మనకి పీసెస్లో కనిపిస్తుంటుంది. సరే అయితే ఈ పీసెస్ అవుతూనే ఏమిటవుతుంది అంటే వెర్నల్ ఈక్వినాక్స్ అనేటువంటి తోడు వస్తుంది. అంటే ఇన్నాళ్ళు కూడా రాత్రి అనేటువంటి పరిమాణం బాగా పెద్దగా ఉన్నటువంటి రోజులు కాస్త డే ఈక్వల్స్ టు నైట్ అనేటువంటి ఒక టైం ఇప్పుడు దగ్గర పడుతున్నాం మనం. మరి ఇంకొక 1 monthలో మనకి ఆ డేట్ అనేటువంటిది వస్తుంది. టుడే ఇస్ 22nd and in another 1 month we will arrive with that date, March 21st, vernal equinox, where day is equal to night, right? అక్కడ ఒక 3 నెలలు దాటిన తర్వాత మనకి లాంగెస్ట్ డే, ఆ లాంగెస్ట్ డే తర్వాత 3 నెలలు దాటిన తర్వాత ఒక మళ్ళీ డే ఈక్వల్స్ టు నైట్ ఆటోనల్ ఈక్వినాక్స్, అక్కడ ఒక మళ్ళీ 3 నెలలు దాటిన తర్వాత ద లాంగెస్ట్ నైట్. సో ఈ సంవత్సరం అనేటువంటి సైకిల్ ఎప్పుడు కూడా మనకి ఈ 4 పాయింట్స్ బట్టి ఆధారంగా మూవ్ అవుతుంటుంది. దానికి ఒక రకంగా కేంద్ర బిందువు కింద అంటే అన్నింటినీ అబ్జర్వ్ చేస్తూ తనని తాను దాటుకున్నటువంటి సైకిల్ మనకి పీసెస్ కనిపిస్తుంటుంది. వేర్ ఇక్కడ నుంచి ఒక కొత్త సైకిల్ స్టార్ట్ అవడానికి అవకాశం ఉంది. వెర్నల్ ఈక్వినాక్స్ ఈజ్ అనదర్ ఓపెనింగ్. సంవత్సరం అనేటువంటిది కొత్తగా స్టార్ట్ అవుతుంటుంది. మనం లాస్ట్ 2 weeks బట్టి చెప్పుకుంటూనే ఉన్నాం సంతరిక ప్రిన్సిపల్ అనేటువంటిది ఎలా పనిచేస్తుందని. ఏ చెట్టుకైతే ఆకులు రాలిపోతాయో అదే చెట్టుకి మళ్ళీ చిగురు పుడుతూ ఉంటుంది. అంటే సబ్స్టెన్స్ అనేటువంటిది లోపల క్రియేట్ చేస్తుంటుంది. అంతమైపోతున్న దాంట్లోంచే ఆరంభాన్ని కూడా మళ్ళీ తిరిగిస్తుంటుంది. సో పీసీస్ అనేటువంటిది ఈ ఋతువుతాలుగా లాట్ కింద మనకి అంటే ఆ కాన్సలేషన్ మనకి ఎక్కువ పనిచేస్తుంది. పీసీస్ కాన్సలేషన్ బాగా ఇప్పుడు డామినెంట్గా మనకి పనిచేస్తుంటుంది. సరే అయితే ఈ రెండు రాసులు 2 చేపలు దీనికి సింబల్గా మనం చెప్పుకున్నాం. మీనం అనేటువంటి దాని తనకు క్వాలిటీ ఏమిటై ఉంటుందంటే దేవతల్లో కొంతమంది దేవతల గుంపు ఉంటుంది. వాళ్ళని అనిమేషులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే వాడు కన్నురెప్ప వేయరు. చేప కన్నురెప్ప వేస్తే ఏమైనా ఉండదండి. చేప కన్నురెప్ప వేస్తుందా? వేది అలా ఉంటుందంట. రెప్ప వేది అంటారు దాన్ని. రెప్పలు ఉండకూడదండి అంతే కదా. అనిమేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. సో అటువంటి గుంపులో ఉండేటువంటి దేవతలందరూ కూడా ఈ మీనరాశికి అధిపతులుగా మనకు కనిపిస్తుంటుంది. మనకి బాగా తెలిసినటువంటిది అంటే దేవతలు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే మనలో ఉండేటువంటి ప్యూరెస్ట్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో దానికి అధిపతులు ఎక్కేందుకు వాళ్ళకి మనకి పనిచేస్తుంటారు. కాబట్టి మనలో ఉండేటువంటి భక్తి, మనలో ఉండేటువంటి మంచితనం, మనలో ఉండేటువంటి సేవాగుణం, మనలో ఉండేటువంటి ధార్మికత, ఈ ధర్మ బుద్ధి విచక్షణ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిలోని హయ్యెస్ట్ ప్యూరిటీ వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు. వాళ్ళు మనకి అప్పటికప్పుడు మనం గైడ్ చేస్తుంటారు. ఇదంతా కూడా పాజిటివ్గా పనిచేస్తున్నాం. ఒకవేళ నెగిటివ్గా పనిచేసినప్పుడు ఇతర మధ్యన గొడవలు పట్లాడడం,
లేదా అంటే ఎడిక్షన్స్కిను అటువంటి మత్తు పదార్థాలకి వాటికి బానిసలు అయిపోవడం అలా కూడా పనిచేస్తుంది. అందులో కూడా తనని తాను మళ్ళీ తన్మయత్వంలో తీసుకెళ్ళిపోవచ్చు. అంటే అందులో కూడా తనని తాను లూజ్ అయిపోయేటువంటి స్టేటే కదా అది. సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది పోతుంది ఆ స్టేజ్లో పోయినప్పుడు కూడా. అంటే ఎక్స్ట్రీమ్ డ్రింకింగ్ చేసినప్పుడు కానీ ఏదో మత్తు పానీయాలు తీసుకున్నప్పుడు ఇంటాక్సికేషన్స్కి అలవాటు పడిపోయినప్పుడు కూడా మళ్ళీ ఆ నెప్ట్యూన్ అనేటువంటిది నెగిటివ్గా పనిచేస్తుంది. పాజిటివ్గా పనిచేస్తే పరమభక్తికి వెళ్ళిపోతుంది. అంటే మీరాబాయికి ఉన్నటువంటి ఆ తాదాత్మ్యం ఆ తన్మయత్వం ఏదైతే ఉంటుందో అందులో వెళ్ళిపోతాం. యాక్చువల్గా ప్రహ్లాదుడు మీరాబాయి చైతన్య మహాప్రభు ఉన్నటువంటి తన్మయత్వం అంటే అక్కడ ఏమిటిందంటే ఏమీ లేదు, అంతా సమస్తమే ఉంటుంది. ఇచ్చినటువంటి పాలలో విషం ఉందని తెలిసినప్పటికీ ఆ విషయంలో కూడా కృష్ణుడు చూడగలిగింది. అదే రకమైనటువంటి తన్మయత్వం. ఆ వెళ్ళిపోయినప్పుడు ఏంటవుతుందంటే తనని తాను లూజ్ అయిపోయి పరమైనటువంటి వెలుగు కోసం ప్రయత్నించినప్పుడు ఇక్కడతో క్లోజ్ అయిపోయి మళ్ళీ నుంచి కొత్త ఏవేకనిగా అంటే తెలుస్తుంది మనకి. ఇది ఒక రకమైనటువంటి సింబల్ కింద పీసీస్ మనకి పనిచేస్తుంది. సరే మళ్ళీ వెనక్కి వద్దాం. పీసీస్లో ఉండేటువంటి 2 చేపలు ఏమిటి? పీసీస్లో 2 చేపలు ఉంటాయి కదా. ఆ 2 చేపలు ఏమిటంటే ఒకటి జరిగినటువంటి కథ, రెండవది జరగబోయేటువంటి కథ. ఒకటి మొత్తం జరిగినటువంటి కథ, రెండవది జరగబోయేటువంటి కథ. ఈ 2 కథల్ని కూడా అనుసంధానం చేసేటువంటి మధ్యలో ఒక వైర్ కింద మనం చెప్పుకోవాల్సిన మీద బొమ్మలో ఉంది. ఈ 2 చేపల్ని కూడా కనెక్ట్ చేస్తూ మధ్యలో ఒకటి ఉంది కదా, దాన్ని మనకి వైదిక సాంప్రదాయంలో ఏమని పిలుస్తారంటే ఇంద్రగ్రంథి రుద్రగ్రంథి అనేటువంటి పేరుతో పిలుస్తారు. పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ బాడీ అనేటువంటి పేరుతో మనం పిలుస్తారు దాన్ని. రైట్, దీన్ని ఏమిటి చేస్తుంది ఈ పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ బాడీ అంటే మనస్సు అనేటువంటి దాన్ని, శరీరం అనేటువంటి దాన్ని, ఈ మనిషి అనేటువంటి ఈ ఎంటిటీ ఏదైతే ఉందో దీన్ని ఎప్పుడూ కూడా ప్రెజెంట్లో లివ్ చేసేలా ఉంచుతుంది. అంటే వర్తమానంలో అలా ఉంచుతుంది. మనం భూతకాలం భవిష్యత్ కాలం అన్నింటినీ కూడా తీసుకెళ్ళిపోతుంది. వాడు ఎవర్ లివింగ్ ప్రెజెంట్లో ఉండేటువంటి వాడిని అనంతంగా ఉండేటువంటి క్వాలిటీని దీనికి మనకి పనిచేస్తుంది. సో ఈ జీవం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఈ జీవం అనేటువంటిది ఎప్పుడు అనంతమై ఉంటుంది. అంటే ఈ అనంతం అనేటువంటి ఈ జీవానికి ఒక ఆధారంగానే ఈ శరీరం వస్తుంది తప్ప ఈ శరీరమే పర్మనెంట్ కాదనేటువంటి విషయం మనకి మొదటి నుంచి మనకి బాగా ప్రచురంగా మనకు తెలిసినటువంటి ఒక మూల సూత్రం ఇది. సో ఈ అనంతమైనటువంటి ఈ తత్వం ఏదైతే మనలో ఉంటుందో ఈ తత్వానికి భవిష్యత్తు ఉంటుందా అంటే భవిష్యత్తు ఉంటుంది, పూర్వం ఉంటుంది. పూర్వాపరాలు రెండింటినీ కూడా అనుసంధానిస్తూ ప్రజెంట్లో లివ్ చేయగలిగే ఇచ్చేటువంటి విద్యంతో కూడా ఈ పీసెస్ వాళ్ళ దగ్గర ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం. ఈ పీసెస్లో ఉండేటువంటి ఈ 2 చేపలు ఏంటంటాం, ఒకటి పాస్ట్, రెండోది ఫ్యూచర్. సో పాస్ట్ని ఫ్యూచర్ని కనెక్ట్ చేసేటువంటిది ఏంటంటే ఎవరు ప్రజెంటే కదా కనెక్ట్ చేస్తుంది పాస్ట్ని ఫ్యూచర్ని కూడా. రేపు పొద్దున్న బ్యాంక్ కాలని డబ్బులు డ్రా చేసుకోవాలి అంటే పూర్వం అందులో డబ్బులు ఉండాలి. అంటే పాస్ట్ నుంచి ఫ్యూచర్కి హెల్ప్ తీసుకునేటువంటిది. అంటే ఈ పాస్ట్ ట్రాన్సాక్షన్స్ని ఫ్యూచర్లో వచ్చేటువంటి అవసరాన్ని కూడా మీట్ చేసేటువంటిది, ఆ బ్రిడ్జ్ చేసేటువంటి గ్యాప్ ఇప్పుడు కూడా ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ఈ పీసెస్కి మనం చెప్పుకునేటువంటి సింబల్ ఇలాగైతే చెప్పుకుంటామో ఇది పాస్ట్ అనుకుంటాం, ఇది ఫ్యూచర్ అనుకుంటాం. దిస్ ఇస్ కాల్డ్ ఎ పాస్ట్, దిస్ కాల్డ్ ఫ్యూచర్. అండ్ ఈ పాస్ట్ని ఫ్యూచర్ని కలిపేటువంటి ఈ గీత ఏదైతే ఉంటుందో ఈ బ్రిడ్జ్, మనం చెప్పుకున్నటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ప్రెజెంట్ కింద పనిచేస్తుంది. సో వీళ్ళు ఎప్పుడు కూడా హాయిగా ప్రెజెంట్గా ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఎవర్ లివింగ్ ప్రెజెన్స్లో ఉంటారంటారు. అంటే చాలా ఎప్పుడు కూడా చాలా ప్రాక్టికల్గా పక్కగా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటారు. వీళ్ళని చూస్తే తెలిసిపోతుంది వీళ్ళ తలక వాళ్ళ స్వభావం చాలా మంచి స్వభావం అయి ఉంటుంది. ఎందుకంటే గురువు తలక ఓన్ హౌస్ కదా. సో వీళ్ళ తలక నేచర్ చాలా మంచిదై ఉంటుంది. చాలా స్వభావం కూడా చాలా మృదు స్వభావాలే ఉంటారు, చాలా పవిత్రమైన వ్యక్తులే ఉంటారు. వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా ఈజీ. వీళ్ళ చేత పని చేయించుకోవడం అంతకన్నా సులువు. అయ్యా మీరు తప్ప మాకు ఇంకోటి తెలియదని చేస్తారు అనుకోండి. వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కూడా చాలా ఈజీ. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాం నేనేంటంటే చాలా స్వచ్ఛంగా ఉంటుంది. నువ్వు దాన్ని ఎలా వాడుకుంటే అలా వాడుతూ అంటాను. నువ్వు దాంట్లోని ప్యూర్గా వాడుకుంటే 10 మందికి హెల్ప్ అవుతుంది, లేదా ఎవరికి హెల్ప్ అవ్వకుండా అలా పక్కన పడిపోతుంటుంది అన్నమాట. సో ఈ జలతత్వం అనేటువంటిది కూడా వీళ్ళకి మళ్ళీ 3 లేయర్స్లో పనిచేస్తుంది. మనకి కొంచెం ఆస్ట్రాలజికల్గా అంటే స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో మాస్టర్ గారు ఇచ్చినటువంటి దాన్ని కొంచెం ముందుగా చెప్పగలిగితే ఆకాశం అనేటువంటి దాన్ని దహరాకాశం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఇంటర్ ప్లానటరీ స్పేస్ అంటే 2 ప్లానెట్స్ మధ్య ఉండేటువంటి ఆ ఎక్స్ట్రీమ్ స్పేస్ ఏదైతే ఉంటుందో ఆ స్పేస్ నుంచి కూడా ఒక మెటీరియల్ అక్కడ కొంచెం చలనం అనేటువంటి సంభవించి ఒక మెటీరియల్ కింద వీరుడిగా మనకు కనిపిస్తుంది. ఇంటర్ ప్లానటరీ స్పేస్ దహరాకాశం అనేటువంటి దాంట్లో ఒక చలనం అనేటువంటిది సంభవించి అంటే ఒక చిన్న ఫ్రిక్షన్ లాగా చిన్న ఫోర్స్ లాగా కదిలి అక్కడి నుంచి ఒకటి కిందకి డౌన్పోర్ అవుతుంది. ఆ వచ్చేటువంటి దాన్ని ఏమంటారంటే ఆకాశ గంగా అనేటువంటి పేరుతో పిలుస్తారు. అక్కడ ఉంటుందని అమ్మవారు ధారాకాశ రూపిణి అంటే అక్కడ ఉంటుందండి, ఆ స్టేజ్లో ఉంటుందన్నారు. అక్కడి నుంచి దిగేటువంటిది ఏమిటంటే గంగ అనేటువంటిది దిగుతుంది. దాన్ని మనం ఆకాశ గంగ అనేటువంటి పేరుతో మనం పిలుచుకుంటాం. ఈ ఆకాశ గంగ ఏమిటవుతుంది, భూమి మీద 3 రకాలుగా దిగుతుంది అన్నారు. త్రిపథ అంటారు. అంటే ఒక లేయర్లో ఒకలాగా, ఇంకో లేయర్లో ఇంకోలాగా, ఇంకో లేయర్లో ఇంకోలాగా 3 రకాలుగా దిగుతుంది అన్నారు. ఈ 3 రకాలుగా దిగేటువంటి ఆకాశ గంగని ఒక లేయర్లో దిగితే ఏమంటారు ఆకాశ గంగ అనేటువంటి పేరుతో పిలుస్తారు. హైయర్ ప్లేన్లో మనకు కనిపించేటువంటి విజువల్గా వచ్చేటప్పుడు దాన్ని భాగీరథి అనేటువంటి పేరుతో పిలుస్తారు.
అధపాతాళం వెళ్ళిపోయిన దాన్ని మందాకిని అనేటువంటి పేరుతో పిలుస్తారు. మన జ్యోతిష్ శాస్త్రంలో దీన్నే కనుక మనం జాగ్రత్తగా అన్వయించుకోగలిగితే మనకు ఉండేటువంటి 3 జలతత్వ రాశులు కూడా ఈ 3 రకాలైనటువంటి గంగాలకి స్వరూపంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకు వచ్చేటువంటి ఫస్ట్ జలతత్వ రాశి క్యాన్సర్, ఇది మనకి భాగీరథి. రెండో వచ్చేటువంటిది స్కార్పియో, ఇది మనకి మందాకిని. ఈ మూడోది అయినటువంటి పీసీస్ ఏదైతే ఉంటుందో ఇది మనకి ఆకాశగంగ కింద పనిచేస్తుంది. అంటే ఈ భూమి అనేటువంటి దాని తాలూకా వర్క్ మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి ఆకాశంకి ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చేటువంటి ఆ లేయర్ ఏదైతే ఉంటుందో అంటే ఆ సైకిల్ కంప్లీట్ చేసేటువంటి సైకిల్ తాలూకా వర్క్ అంతా కూడా ఈ ఆకాశగంగ అనేటువంటి చేతిలో ఉంటుంది, ఈ పీసీస్ అనేటువంటి దాని చేతిలో ఉంటుంది. వీళ్ళ తాలూకా బేసిక్ నేచర్ ఏమంటుందంటే అందరితోనే వీళ్ళు కలిసి పనిచేస్తుంటారు. వీళ్ళకి ప్రపంచంలో అందరితోనే పనులు ఉంటాయి, ప్రపంచంలో అందరికీ వీళ్ళు చాలా మిత్రుత్వంగానే ఉంటారు. సో వీళ్ళ తాలూకా నేచర్ చాలా ప్యూర్ నేచర్ అయి ఉంటుంది, చాలా పయస్గా ఉంటారు. వీళ్ళు చిన్న మృదు స్వభావం కలిగిన వాళ్ళే ఉంటారు. చిన్న రకమైన చిన్న జంకు మొహమాటం అన్నీ కలిసి ఉంటాయి. చాలా కొంచెం కలివిడిగా ఉండేటువంటి మనుషులు అందరూ కూడా. ఇంకొక రకంగా మనకి ఏం చెప్పుకుంటామంటే లలిత కళల మీద వీళ్ళకి మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. సంగీతం, సాహిత్యం ఇటువంటి వాటి మీద. వేదం అనేటువంటిది వీళ్ళ చేతిలో ఉండేటువంటి విద్య. ఎందుకంటే వేదానికి వీళ్ళకి సంబంధం మనం చెప్పుకుంటాం, మనం వస్తాం అంటే ఒక ఒక విశిష్టమైన కథ మొత్తానికి దీనికే మనకు అర్థం కింద వస్తుంది. కాబట్టి మనం దాన్ని కొంచెం డీటెయిల్గా చెప్పుకుంటాం. సో వేదం అనేటువంటిది వీళ్ళకి వచ్చేటువంటి విద్య ఉంటుంది. వీళ్ళు కనుక వేదం చదివి చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా చదువుతారంటే ఒక మొత్తం ఆ విషయం అంతా మనం వినడానే ఉంటుంది. వేద విద్య అనేటువంటి దాన్ని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఈ పీసెస్ వాళ్ళ కింద కనిపిస్తుంటారు. అంటే మత్స్యమూర్తి అనేటువంటి ఒక అవతారం కింద విష్ణుమూర్తి వచ్చినప్పుడు అయితే సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు వేదాలని తీసుకెళ్ళిపోతున్నప్పుడు అది భూమిని ఆకాశం నుంచి అంటే ఒక వాటర్లోకి సోమకాసురుడు ముంచేస్తే ఆ వాటర్లోకి విష్ణుమూర్తి చేప అనేటువంటి ఆకారంలో ఫిష్ గాడ్ ఫామ్గా వెళ్ళి దాన్ని ఉద్ధరించేటువంటి విషయం మనకి ఏదైతే తెలుస్తుందో మత్స్యావతార కథ ఏదైతే ఉంటుందో ఈ మత్స్యావతార కథ అంతా కూడా ఈ ఆకాశగంగ అనేటువంటి లేయర్లో జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ పీసీస్ అనేటువంటి దానికి ఆకాశగంగా అంత చిన్న రిజంబ్లెన్స్ ఉంటుంది. సో ప్రతిసారి కూడా ఏమవుతుందంటే మనల్ని మనం లూజ్ అయిపోయినప్పుడు ఆ ఎటర్నల్ వాటర్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. జూపిటర్ వాటర్స్లో ఎక్కడ అనుకోండి పర్లేదు మళ్ళీ బయటకు వచ్చేయగలుగుతాం. అదే ఇందులోకి వెళ్ళిపోతే అధపాతాళానికి వెళ్ళిపోతాం. కాబట్టి మళ్ళీ మనం ఉద్ధరించడం కోసం మళ్ళీ కింద నుంచి ఫోర్స్ తీసుకుంటూ రావాలి. సో ఈ జలతత్వం అనేటువంటిది ఏదైతే ఉంటుందో పీసెస్లో ఉండే జలతత్వం అంత హైయర్ లేయర్ ఆఫ్ వాటర్ అయి ఉంటుంది. ఆ లోపలికి మనల్ని మిక్స్ అయిపోయినామంటే మన ఐడెంటిటీ మనం అక్కడ లూజ్ అయిపోయినప్పుడు ఏంటవుతుందంటే విష్ణుమూర్తి అనేటువంటి ఆయన చేప అనేటువంటి రూపంలో వచ్చి మళ్ళీ మనల్ని ఉద్ధరిస్తూ ఉంటాడు అనేటువంటిది విషయం మనకు తెలుస్తుంది. అదే మనం చెప్పినటువంటి కథ కూడా. సోమకాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించి వేదాలని బయటికి తీసుకొచ్చి భూమిని ప్రపంచాన్ని మనం తీసుకొచ్చి ఇచ్చినట్టుగా మనకి కనిపిస్తుంటుంది. వేదాలను తీసుకొచ్చి మనకి ఇచ్చినట్టుగా మన ప్రపంచానికి కనిపిస్తుంటుంది. అంటే ఏదైతే విద్య అనేటువంటిది మనం లూజ్ అయిపోతూ ఉంటామో ఆ విద్యను తిరిగి మళ్ళీ మనకి రీవిజిట్ చేస్తూ ఉంటుంది. మనం మర్చిపోయేటువంటి విషయాలన్నీ ఏవై ఉంటాయి మళ్ళీ మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. సో ద పాస్ట్ మొత్తాన్ని కూడా మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే ప్రతి సంవత్సరం కూడా మనం అకౌంట్ చేసుకుంటాం చూసారా, ఆ సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత అకౌంట్స్ ఇంత డబ్బులు వచ్చాయి, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాయి, ఇంత మిగిలింది బ్యాలెన్స్ షీట్ వేసుకున్నాం చూసారా, ఆ బ్యాలెన్స్ షీట్ అంతా మాట మనకి. అందుకని జ్యోతిష్ సాంప్రదాయంలో దీని ఏమంటారు 12th హౌస్ని వ్యయస్థానం అనేటువంటి పేరుతో పిలిచారు. అంటే మనం ఖర్చు పెట్టేటువంటిది మనం ఖర్చు చేసేటువంటిది. మనం ఖర్చు చేసేటువంటిది ఏమంటే ధనం ఒకటే కాదు సార్, వాక్ మన ఖర్చు పెట్టేటువంటిది. మనం ఖర్చు పెట్టేటువంటిది అంటే వాక్. మన వాక్ కూడా మనం అకౌంట్ చెప్పుకోవాలి కాబట్టి అదొకటి పనిచేస్తుంది ఇక్కడ. ధనం ఎలాగో మనం చెప్పుకుంటాం. అంతకన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సమయం, కాలం అనేటువంటిది. సో కాలం అనేటువంటి దాన్ని ఎంత వృధా చేస్తావో నీ లైఫ్లో నీ జరిగేటువంటి ఈవెంట్స్ అన్ని కూడా అంత లేట్గా జరుగుతాయని చెప్తారు. కాబట్టి ప్రాపర్ యూసేజ్ ఆఫ్ టైం, మనీ అండ్ వర్డ్ ఇవన్నీ కూడా ఈ పీసెస్ వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎక్కువ వసతికి కనిపిస్తుంటుంది. రైట్. ఈ పీసెస్ వాళ్ళు ఏం చేస్తారంటే అవతల వాళ్ళని ఈజీగా లెక్కేస్తుంటారు. అవతల వాళ్ళని బాగా క్యాల్కులేట్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా పీసెస్ వాళ్ళే ఉంటారు. పీసెస్ వాళ్ళతో ఒక రోజులు మాట్లాడామంటే వాళ్ళ సంగతి మొత్తం మన సంగతి మొత్తం వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే వాళ్ళు స్కాన్ చేయగలుగుతారు ఒక రకంగా. అంటే వాళ్ళ తనకు నిర్మలత్వం, ప్యూరిటీ అంత బాగుంటుంది కాబట్టి. అలాగే వాళ్ళు వేరే వాళ్ళతో కలిస్తే ఏమవుతుందంటే ఇవన్నీ ఆ సబ్స్టెన్స్ కింద మారిపోతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళ తనకు చంచలమైనటువంటి స్వభావం వీళ్ళకి ఉంటుంది. కానీ వీళ్ళకి ఏం చెప్తారు, వీళ్ళకి ఉండేటువంటి ఇంకొక మంచి గుణం ఏంటంటే పెర్సిస్టెన్స్. అంటే ఎంత ఇబ్బందులో వీళ్ళని పట్టించినా కూడా ఏదో చిన్న దారి వెతుక్కున్న దాంట్లో వెళ్ళిపోతూ ఉంటారు. అంతే కదా. ఒక పెద్ద నది పాయింది సార్, పెద్దగా వరాసుగా బోల్డ్ కొండలు ఉన్నాయి. ఎవరు చేస్తుంది, కొండలు దాటుకుని వెళ్ళిపోతుంది, దాని మార్గం వెతుకుని వెళ్ళిపోతుంది కదా. అంటే ఎంత స్ట్రెంత్ అనేటువంటి దీనికి లేకపోతే అంత పెర్సిస్టెన్స్గా ఉండగలుగుతుంది. అలా ఒదిగి ఉండిపోయేటువంటి స్వభావంతో తాను మార్చుకుంటూ అలా సిచ్యువేషన్ దాని ముందుకు వెళ్ళిపోతుంది కదా.
అంటే వీళ్ళని తీసుకెళ్ళి ఎటువంటి సిచ్యువేషన్లో పెట్టించినా సరే అందులోని ఏదో ఒక మార్గం ద్వారా వీళ్ళు బయటకు వచ్చేస్తుంటారు. ఇట్స్ వెరీ పాజిటివ్ థింగ్. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఇంకొక వీళ్ళలో ఉండేటువంటి ఇంకొక మంచి గుణం ఏమిటంటే, ఇంకోటి ఎవరైనా సరే వీళ్ళని చూస్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. వీళ్ళు ఒక మాట మాట్లాడంటే 10 మంది వీళ్ళకి ఖచ్చితంగా నచ్చుతారు, 10 మంది వీళ్ళు చెప్పేదో వింటా అనుకుంటారు. ఎందుకంటే అవుట్ ఆఫ్ దేర్ ఓన్ దేర్ ప్యూర్నెస్ అండ్ దేర్ పయస్నెస్. స్వచ్ఛంగా వీళ్ళు అలా ఫ్లో అవుతుంది అనుకోండి, చూడవచ్చుగా అనిపించదు. అలాగే వీళ్ళు కూడా అనుకోండి అనమాట. క్రిస్టల్ క్లియర్గా ఉంటారు మనుషులు, ఎవరి గురించి ఏ విధంగా స్వభావాలు కట్టడం ఉండవు. ఒక్కొక్కసారి ఐడియాస్ ఫ్రేమ్ అయిపోయో మరి కొంతమందిగా మారవు. కాబట్టి వీళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి ఒక రకంగా చెప్పడం కొంత కష్టమైనప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ది టైం వీళ్ళు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. పీసెస్లో వాళ్ళందరూ చాలా మృదు స్వభావంగా ఉంటారు. లలిత కళల పట్ల అద్భుతమైనటువంటి ఇంట్రెస్ట్ కలిగినటువంటి వాళ్ళే ఉంటారు వీళ్ళందరూ కూడా. సంగీతం, నాట్యం, తర్వాత వేదం, ఇంకొక రకంగా చెప్పాలంటే మనకి ఇన్స్ట్రుమెంట్స్ వాయించేటువంటి వాళ్ళు, పెయింటింగ్ వేసేటువంటి వాళ్ళు, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఛాయా చిత్రగ్రహాల్లో ఉండేటువంటి వాళ్ళు, ఒక ఫోటో అనేటువంటి దాన్ని రిప్రజెంట్ చేయగలిగేటువంటి ప్రతి టెక్నాలజీ కూడా మన కెమెరాలు ఇవి అన్నీ కూడా ఈ పీసీఎన్ ఏజ్లో సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ ఉంటాయి. అంటే పీసీఎస్ తరగతి ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఇంప్రెషన్ అనేటువంటిది కింద దిగిరాదన్నమాట. ఇంప్రెషన్ అంటే వాడు చెప్పినటువంటి మనకి ఇంప్రెషన్ ఏంటంటే పాస్ట్లో ఉండేటువంటి దాన్ని ఫ్యూచర్ ప్రిజర్వ్ చేయగలిగేటువంటి ఒక సాధనం. దట్ ఈస్ కాల్డ్ ఇన్స్ట్రుమెంట్. వాట్ డస్ కెమెరా డూ? ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం దాన్ని రికార్డ్ చేసి ఎప్పుడో కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ మనం యూజ్ చేసుకోవాలంటే జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ మనం చూడగలుగుతున్నాం. అంటే చేసేటువంటిదంతా కూడా ఒకదాన్ని రికార్డ్ చేసి మళ్ళీ తిరిగి ఇచ్చేటువంటి టెక్నాలజీ. అంటే బ్రింగింగ్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ టుగెదర్, బ్రింగింగ్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ టుగెదర్. సో వీళ్ళ లైఫ్లో జరిగేటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా జరిగిపోయినవి, జరగాల్సినవి రెండు ఒకేసారి అయిపోతుంటాయి. వీళ్ళు ఫ్యూచర్లో ఇన్సిడెంట్స్ కూడా వీళ్ళకి ముందు తెలిసిపోతుంటాయి, ప్రెసెంట్ అయిపోతుంటాయి. కాబట్టి వీళ్ళు పాస్ట్లో లీవ్ చేస్తుంటారు, ఫ్యూచర్లో కూడా లీవ్ చేస్తుంటారు. అలాగే వీళ్ళు లూజ్ అయిపోయినప్పుడల్లా కూడా ఈ సెంటర్లో ఉండేటువంటిది మధ్యలో వీళ్ళప్పుడు బంధించేస్తూ ఉంటుంది. రెండు సెంటర్ లాగిస్తూ ఉంటుంది. సో ఆ లాగేటువంటి వాడు ఎవడై ఉంటాడంటే ఖచ్చితంగా గురువు అయి ఉంటాడు. ఎందుకంటే వీళ్ళ గురువు కదా వీళ్ళ తరగతి ఓన్ హౌస్, గురువు కదా వీళ్ళకి అధిపతి. సో గురువు ఎప్పుడు కూడా వీళ్ళు గైడ్ చేస్తుంటారు. గురువు తల కనుక వీళ్ళు చాలా మెండుగా ఉంటుంది జీవితంలో, చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు. అండ్ వీళ్ళ వల్ల ప్రపంచానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇనిషియేట్ అవుతూ ఉంటాయి. వీళ్ళ వల్ల ప్రపంచానికి ఉపయోగపడే కార్యక్రమాలన్నీ ఇక్కడ ఇనిషియేట్ అవుతాయి సార్. అంటే ఈ సంవత్సరానికి బిగినింగ్ అనుకున్నాం కదా. సో ప్రపంచానికి చేసినటువంటి కార్యక్రమాలు ఏమిటి అంటే ఇక్కడంతా ఇనిషియేట్ అవుతుంటాయి. దీనికి కరెక్ట్గా ఆపోజిట్లో 7th హౌస్ ఉంటుంది వర్గో, వీళ్ళే వర్క్ చేస్తూ ఉంటారు. అది డిఫరెన్స్, రైట్? వీళ్ళు ఇక్కడ ఇనిషియేట్ చేస్తారు, ఆపోజిట్లో ఉన్నటువంటి వర్గో వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఈ మిగిలినటువంటి ఈ 9 మంది సహాయంతో వీళ్ళిద్దరు ఈ 11 మంది వీళ్ళందరూ పనిచేస్తుంటారు. అందరినీ కూడా సెంటర్లో అబ్జర్వ్ చేసేసేవాళ్ళు సూర్యుడు అక్కడ ఉంటాడు. అన్నీ కూడా సూర్యుడు తిరుగుతూ ఉంటాయి. అన్నీ కూడా వాళ్ళు ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఏ రాశిలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏ హెల్ప్ కావాలో ఆ రకంగా హెల్ప్ చేస్తుంటారు. అలా వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసి మేనేజ్ చేసేటువంటి జగద్వ్యూహం అనేటువంటి ప్రణాళిక కోసం వీళ్ళందరూ కూడా పనిచేస్తుంటారు. లేటెంట్గా తిరిగి మనం అందులో భాగంగా ఏదో ఒక రాశిలో ఏదో ఒక పలానా గ్రహం కాంబినేషన్ ఉండగా మనం పుడుతుంటాం. కాబట్టి మనకి దీని తరగతి ఇన్ఫ్లుయెన్స్ మన లెవెల్లో మనకి పనిచేస్తుంటుంది. కొంచెం హైయర్ లెవెల్కి వచ్చి ఆలోచిస్తే మన ఫస్ట్ హౌస్ అని చెప్పి మేషర్ చెప్పారు. అంటే సోల్ లెవెల్లో కొంచెం వెళ్ళిపోగలిగితే అందరికి కూడా యారీస్ కామన్గా పనిచేస్తుంది. ఒకరికి ఒక సెట్ ఆఫ్ పీపుల్ గ్రూప్ లెవెల్లో పనిచేస్తుంది. ఇంకొంచెం మీదకి వెళ్తే హైయర్కి లెవెల్లో మొత్తం పనిచేస్తుంటుంది. అలా మనకి ఇండివిజువల్గా రూల్ చేసే గ్రహాలు కూడా కొంచెం హైయర్ సెన్స్కి వెళ్ళేసరికి అన్ని మళ్ళీ మారిపోతూ ఉంటాయి. గ్రహాల తరగతి స్ట్రక్చర్స్ కూడా మనకి మారిపోయి కనిపిస్తుంటాయి. ఎందుకు అంటే మన తరగతి ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది అందరితోనూ ఉంటాం కాబట్టి గ్రూప్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది. సో ఈ పీసీఎన్ ఏజ్ అనేటువంటిది ఏదంటే మీన రాశిలో ఉండే పెద్ద సూర్యుడు. ఇప్పుడు మనం ఏదైతే కుంభయోగం అనుకుంటామో దాని ముందేటువంటి మీనయోగంలో ఏదైతే ఉంటుందో ఆ మీన రాశిలో వచ్చేటువంటి మహానుభావుడి కింద మనకి జీసస్ క్రైస్ట్ అనేటువంటి మహానుభావుడు కనిపిస్తాడు. ఆ జీసస్ క్రైస్ట్ అనేటువంటి మహానుభావుడు ఎవరు అంటే కన్యకి పుట్టినటువంటి కొడుకు. ఆపోజిట్లో ఉండేటువంటి కన్యలో వచ్చినటువంటి ఆయన తరగతి ఫ్రూట్ ఏదైతే ఉంటుందో అది మీన రాశి తరగతి మీన రాశి తరగతి వచ్చత్వం అయి ఉంటుంది. అంత డెప్త్ హైట్ ఆఫ్ హ్యూమానిటీస్ అంతా వీళ్ళు ఉంటారు. సేవ అనేటువంటి కూడా వీళ్ళకి బై నేచర్ ఉంటుంది. ఎవరికైనా ఎంతైనా పనిచేసేటువంటి క్వాలిటీ వీళ్ళ కోసం ఉంటుంది. దాన్ని రియల్గా ఎగ్జిక్యూట్ చేసేటువంటి వాళ్ళు మళ్ళీ వర్క్ వాళ్ళు అయి ఉంటారు. వీళ్ళు కూడా వీళ్ళ తరగతి నేచర్ ఏంటంటే 10 మంది కోసం పనిచేసేటువంటి వరకు ఇనిషియేట్ చేయగలిగిన వాళ్ళే ఉంటారు. సర్వీస్ మిషన్స్ పెట్టేటువంటి వాళ్ళు, చారిటీ హోమ్స్ పెట్టేటువంటి వాళ్ళు, 10 మంది మేలు కోసం తనని తాను లూజ్ అయిపోయి చేసేటువంటి వర్క్ ఇనిషియేట్ చేసే వాళ్ళందరూ కూడా పీసీస్ వాళ్ళే ఉంటారు. అందులో పనిచేసే వాళ్ళు దాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు మళ్ళీ వర్క్ వాళ్ళే ఉంటారు. అంటే ఆపోజిట్స్ ఇప్పుడు అట్రాక్ట్ అవుతాయి కదా. సో వీళ్ళ మైండ్కి వాళ్ళ మైండ్కి అట్రాక్ట్ అయ్యి ఇద్దరు కలిసి జగద్వ్యూహం కోసం పనిచేస్తుంటారు. వీళ్ళ తరగతి నేచర్ ఎప్పుడు కూడా ఇంత పయస్ అయినటువంటి నేచర్ అయి ఉంటుంది కాబట్టి వీళ్ళలో ఉండేటువంటి నెగిటివిటీ కూడా వీళ్ళ చేతిలోనే ఉంటుంది, మార్చుకుంది వీలుగా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ వర్గో దాటిన తర్వాత సన్ అనేటువంటిది నేర్చబడుతుంది సార్. పీసీస్ దాటిన తర్వాత సన్ అనేటువంటిది వచ్చగలుగుతుంది. అంటే వీళ్ళ తరగతి నేచర్ని
ఉచ్చత్వంలోకి తీసుకెళ్తుంటుంది. వీళ్ళు కనుక సరిగ్గా ఆలోచించకపోతే వీళ్ళు నీచలోకి తీసుకెళ్ళిపోతుంటుంది. అంటే నీచాభిలాష, ఇక్కడ ఉచ్చాభిలాష రెండు కూడా ఆపోజిట్స్గా మనకు కనిపిస్తుంటాయి. సో ఈ వర్కో పీసీస్ కాంబినేషన్స్ ఎలా ఎప్పుడు పనిచేస్తుంటాయి అంటే, ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించండి. ఇదేమో దుస్వభావ రాశి, ఇది దుస్వభావ రాశి, కానీ ఇదేమో భూతత్వం, ఇదేమో జలతత్వం. కాబట్టి ఈ భూమి మీద ఉండేటువంటి జలం అలాంటిదై ఉంటుందో వీళ్ళ నేచర్ అలానే ఉంటుంది. రంగు అనేటువంటిది భూమి తలక లేయర్ బట్టి కదా మారిపోతుంది, నీటికంటూ రంగు ఉండదు కదా. సో వీళ్ళ తలక నేచర్ బట్టి వీళ్ళు మారిపోతుంటారు. మళ్ళీ వీళ్ళ తలక ఒక్కొక్కరు ఉంటారు కదా సార్, వీళ్ళందరూ రకరకాలుగా ఉంటారు, వీళ్ళు వాళ్ళు మారుతూ ఉంటారు. సో వీళ్ళ తలక నేచర్ అనేటువంటిది కూడా ఇంకొకళ్ళని బట్టి డిపెండ్ అయ్యి మారుతూ ఉంటుంది. అలాగే ఈ దుస్వభావం వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఫైర్ ఉంటారు వీళ్ళు. అలాగే ఈ దుస్వభావం వాళ్ళు మళ్ళీ వాయుతత్వం వాళ్ళే ఉంటారు. సో వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళ మారిపోతుంటారు, వీళ్ళతో కలిసినప్పుడు వీళ్ళు వీళ్ళలాగే ఉంటారు. సో వీళ్ళకంటూ ఐడెంటిటీ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఎప్పుడు ఉండవు, వీళ్ళలాగే ఉంటారు. 10 మందితో కలిసినప్పుడు వాళ్ళ మారిపోతుంటారు. ఇందాక చెప్పినటువంటి సేమ్ ఎగ్జాంపుల్. పిల్లలతో కలిసినప్పుడు చిన్న చిన్న వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ ఏజ్కి వెళ్ళి వాళ్ళలాగా వెళ్ళి వాళ్ళతో జోకులు వేస్తారు, వాళ్ళతో డ్యాన్స్లు వేస్తారు, వాళ్ళతో జోకులు వేసి మాట్లాడేస్తుంటారు. కొంచెం లేయర్కి వచ్చినప్పుడు, ఎడ్యుకేషన్ లేయర్లో వచ్చినప్పుడు వీళ్ళతో సమానంగా ఉన్నటువంటి వాళ్ళతో వాళ్ళు ఆ లెవెల్లో మాట్లాడతారు. వీళ్ళకన్నా పెద్ద లెవెల్తో ఉన్నప్పుడు వాళ్ళతో ఆ లెవెల్లోనే మాట్లాడతారు. అంటే వీళ్ళు అడాప్టబిలిటీ అనేది వీళ్ళకి బాగా సులువై ఉంటుంది. ఏ లేయర్లో అయినా సరే బతకగలిగిన వాళ్ళే ఉంటారు. ఎందుకు ఏ లేయర్లో బతకగలరు అంటే, పాస్ట్ మొత్తాన్ని చూశారుగా, జరిగినటువంటి మొత్తం 11 రాసుల్లో ఉన్నటువంటి ఆ మొత్తాన్ని చూశారు. తర్వాత ఫ్యూచర్లో ఏం జరుగుతుందో కూడా వీళ్ళకి తెలుస్తున్నారుగా. ఫ్యూచర్ ఇస్ నథింగ్ బట్ వాట్ యూ డూ ఇన్ ప్రెసెంట్ అండ్ పాస్ట్, అంతేగా చెప్తాం. సో జరిగినటువంటి దాన్ని మొత్తాన్ని కూడా కన్సాలిడేట్ చేసి ఫ్యూచర్కి ఇవ్వగలిగేటువంటి విజయంతో వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ దానికి ప్లానింగ్ వేయగలుగుతారు. వీళ్ళు కనుక ప్లాన్ చేశారంటే పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగిన వాళ్ళే ఉంటారు. పర్ఫెక్ట్గా పాయింట్ టు పాయింట్ అన్ని పనులు చేస్తుంటారు. డిసిప్లిన్ అనేటువంటి వీళ్ళు చాలా వీళ్ళ ఒక మంచి క్వాలిటీ కింద ఉంటుంది. అఫ్కోర్స్ ఇంతకన్నా ఇంకా డీప్గా మనం వెళ్ళొచ్చు, క్వాలిటీస్ గురించి, లక్షణాల గురించి మనకి ఎన్నో బుక్స్ మెటీరియల్ అంతా ఉంటుంది. సో మాస్టర్ గారు పీసీస్ అనేటువంటి దాని గురించి ఇచ్చినటువంటి మాటలు ఏంటో, ఆయన ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్ ఏంటో నోట్స్ అంటే ఒకసారి మనం అదే చదువుకుందాం. మళ్ళీ The sun sign Pisces is normally understood as the last sign of the zodiac. The sun sign Pisces is normally understood as the last sign of the zodiac. It is, in fact, the first and the last sign of the zodiac. The first and the last sign of the zodiac. This fact is denoted by the symbol of two fishes traveling in the opposite directions. This is in fact represented by the symbol two fishes traveling in the opposite directions. ఒకటి ఒకలా వెళ్తే ఇంకోటి ఇంకొకలా వెళ్తుందంటారు. అంటే దీన్ని మనం కాలం అనేటువంటి దానికి సింబల్గా మనం చెప్పుకుంటాం సార్. కాలం అనేటువంటిది ఎప్పుడు వెనక్కి వెళ్ళదంటారు. అందుకని చేప ఎప్పుడు కూడా వెనక్కి ఎదలు, ఒక డైరెక్షన్లోనే ఈత్తు ఉంటుంది. దానికి ఈ డైరెక్షన్ కరెక్ట్ అయితే ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఈ డైరెక్షన్ కరెక్ట్ అయితే ఈ డైరెక్షన్లోనే ఈత్తుంది. అంతే తప్ప ఇలా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి అలా ఉండదన్నారు. వెనక్కి ఈదడం అనేటువంటి దానికి ఉండదు. సో క్రీపింగ్ ఆఫ్ టైం అనేటువంటిది ఎప్పుడు కూడా టువర్డ్స్ ముందుకు వెళ్తున్నప్పుడు వెనక్కి ఎప్పుడు రాదన్నారు. సో ఈ చేప అనేటువంటి దాని తర్వాత మూమెంట్ అంతా కూడా టైం అనేటువంటి మూమెంట్ తెలుస్తుంది. నిజానికి చేప కదులుతుందో నీరు కదులుతాయి అంటే దానికి ఆన్సర్ చెప్పండి. ఒక అక్వేరియంలో మనం జాగ్రత్తగా అర్థం చేస్తే, అంటే సాగరంలో వెళ్ళిపోతే మనం చెప్పలేం, కానీ మనకు అర్థం కావడం కోసం సరదాగా చెప్పుకుందాం. ఒక అక్వేరియం పెట్టాం సరే, ఒక చేపలు అందులో వేస్తాం. చేప కదులుతూ ఉంటుందా, అక్వేరియంలో వాటర్ కదులుతూ ఉంటుందా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చేప అనేటువంటిది కదలడం వల్ల చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా డిస్టర్బ్ అవుతుంటుంది, మారుతూ ఉంటుంది. వాటర్లో డిస్టర్బెన్స్ హెవీగా వచ్చినప్పుడు చేపలకు మూమెంట్స్ అనీవెన్గా వెళ్తుంటుంది. లేదా దీనికంటూ ఒక మార్గం ఉంటుంది, అవును కదా, దీనికంటూ ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గంలోనే అనుసరించుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే కొన్ని రకాలైనటువంటి గుంపుతో ఉన్నటువంటి చేపలన్నీ ఒకేలాగా ఫ్లో అయిపోయి వెళ్ళిపోతుంటాయి. అంటే వాటి దగ్గర మనస్తత్వం ఒకలా ఉంటుంది. మధ్యలో ఏదైనా అబ్స్టకల్ వచ్చినప్పుడు అంతవరకు వచ్చి కూడా తప్పించుకుని వెళ్ళిపోతుంటుంది. యూజువల్గా చిన్నప్పుడు ఏం చేస్తామంటే అక్వేరియంలో చేపలు గట్ట వచ్చేటప్పుడు అలా వెళ్తుండే ఒక చేపలు మధ్యలో వేలు పెట్టేవాడు. పెడితే ఏమైంది, ఆ వేలు వరకు వచ్చి వేలు తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ పక్క వెళ్ళిపోతుంటాయి. అంటే ఇది ఏమిటో చేద్దాం అనేటువంటి దానికి ఉండేది కాదు. మధ్యలో అబ్స్టకల్ వచ్చినప్పుడు కూడా దాన్ని తప్పించుకుని వెళ్ళిపోతుంటుంది మళ్ళీ పక్కకి. చిన్నప్పుడు అక్వేరియం దానికి ఫీడింగ్ కట్టలు వేసేటప్పుడు ఇలా 4 ఉంటాయి, ఫిష్ వామ్స్ ఉంటాయి, అవి వేసి ఇలా వేలు పెడితే వెళ్ళవుతుంది. అంతవరకు వచ్చేటప్పుడు పక్క వెళ్ళిపోతుంటుంది. కొన్ని ఏమో కింద వెళ్ళి కింద నుంచి మళ్ళీ మీద వచ్చేస్తుంటాయి, కొన్ని ఇటు పక్క అటు పక్క వెళ్ళిపోతుంటాయి. అంటే దాన్ని అది మళ్ళించుకుని వెళ్ళిపోతుంటుంది అబ్స్టకల్. సో వీళ్ళు కూడా లైఫ్లో వచ్చేటువంటి అబ్స్టకల్స్ కానీ కష్టాలు కానీ ఏం చేస్తారంటే తప్పించుకుని వెళ్ళిపోవడానికి ఆలోచిస్తుంటారు. ఒక్కసారి దాన్ని అధిగమించగలుగుతారు. అంటే నేను రెండోసారి అంటే దాన్ని మార్చుకుని ఇంకొక వేలోకి వెళ్ళిపోతారు అన్నమాట. స్టక్ అవ్వరు వాళ్ళు, ఆగిపోరు అక్కడికి. అదో మంచి పాయింట్ ఉంటుంది. సాయితీరస్ వాళ్ళు మధ్యలో ఏమైనా అబ్స్టకల్ వచ్చినా అక్కడ ఆగిపోతారు. అసలు వర్క్ వాళ్ళు అసలు అబ్స్టకల్ కోసం కూడా వాళ్ళు వెళ్ళకుండా, అంటే వర్క్ చేయలే ఇనిషియేట్ చేయరు కదా. సో వర్క్ చేశారంటే మాత్రం అలా ముందుకు వెళ్ళిపోతుంటారు. ఎన్ని అబ్స్టకల్స్ సరే వాళ్ళు క్లియర్ చేసుకుంటారు. సో ఈ రాసుల తలక ప్రతి సింబల్కి కూడా ఈవెన్ అంత సింబాలిజం ఉంటుంది అన్నమాట.
వర్గంలో ఒక చిన్న ముడిలో ఉంటుంది కదా సార్, ఒక నాట్ ఉంటుంది. ఆ నాట్ ఏమంటుందంటే వాళ్ళలో వాళ్ళు క్రియేట్ చేసినటువంటి చిక్కులే అవన్నీ ఉంటాయి. ఆ చిక్కులు క్లియర్ అయిపోయిన తర్వాత లిబరల్లో స్టాండర్డ్గా అయిపోతారు. తర్వాత మళ్ళీ అన్ని ఇబ్బంది పడి కూడా ఊర్ధగతి కోసం సైజరస్కి వెళ్తుంటారు. ఇంత సింబల్స్ ఉంటుంది అన్నింటిలోనే కూడా. ఇలా ఉండేటువంటి యారిస్, ఇలా ఉండేటువంటి టారస్, మన ఫేస్లో చెప్పేటువంటి రిజంబుల్ సైన్ దగ్గర నుంచి ప్రతి సైన్కి అంటూ ఒక ఫ్యాక్ట్ ఉంటుంది. సో ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ మాస్టర్ గారు మనకి చెప్పినట్టు ద సైన్స్ ఆఫ్ సింబాలిజంలో మనుషులు ఎలా పనిచేస్తాయో కాస్మోస్లో కూడా అలాగే పనిచేస్తాయి. అంటే యాక్చువల్లీ రివర్స్ చెప్పుకోవాలి మనం, యాజ్ అబౌవ్ సో బిలో అని. సో కాస్మోస్లో ఎలా ఉంటాయి, మనిషి కూడా దానికి ఒక మన ఫామ్ కాబట్టి మనకి అలాగే పనిచేస్తుంటాయి. సో the sign Pisces is normally understood as the last sign of the zodiac. It is, in fact, the first and the last sign of the zodiac. This fact is denoted by the symbol of the two fishes traveling in the opposite directions. If Capricorn is the alpha and omega of the creation, of the whole creation, Pisces represents the alpha in omega, and also the omega within alpha of creation. సో ఈ ఆల్ఫా అండ్ ఒమేగా క్రియేషన్స్ గురించి వాటి గురించి కూడా నేను చెప్పుకుని మనం మాట్లాడుకునే కంటే కూడా వీళ్ళు బెటర్ మాస్టర్ గారు లెక్చర్ మనం వినేద్దాం. ఎందుకంటే నేనేమైనా ఇక్కడ కొంచెం మిస్ అయిపోయే అవకాశం ఉంది. సో ఈ ఆల్ఫా ఒమేగా స్ట్రక్చర్స్ గురించి చెప్పేటప్పుడు, క్రియేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేనైనా పొరపాటున కొంచెం తప్పు చెప్పే అవకాశం ఉంది. సో వీ బెటర్ మాస్టర్ గారిని ఎప్పుడైతే మనం ఫాలో అవుదాం, రైట్? సో టు అన్ యావరేజ్ మ్యాన్ దిస్ సైన్ ఎండ్స్ విత్ ఎ వెర్నల్ ఈక్వినాక్స్. టు ది యావరేజ్ మ్యాన్ దిస్ సైన్ ఎండ్స్ విత్ ఎన్ వెర్నల్ ఈక్వినాక్స్. But to the man of the reversed wheel, it begins with the vernal equinox. సో ప్రాపంచికంగా మనం మామూలుగా ఉండేటువంటి మనిషికి ఈ ఉన్నటువంటి ట్రావెల్ మొత్తం కూడా ఇక్కడ వచ్చి ఎండ్ అయిపోతుంది. ఇక్కడ March 21st కొత్త సైకిల్ స్టార్ట్ అవుతుంది. సో March 21st ఇస్ ద లాస్ట్ డే కదా ఇక్కడ మనం చెప్పుకున్నాం, 20th 21st. సో వెర్నల్ ఈక్వినాక్స్తో ఎండ్ అయిపోతే వీల్ రివర్స్ అయ్యేటువంటి వాడికి, అంటే ఇటువంటి ఇలా వచ్చేటువంటి గ్రేట్ సన్ తరగ మూమెంట్కి ఏమిటవుతుంది, ఇదే ఫస్ట్ డే అయ్యి ఉంటుంది మళ్ళీ కదా. అంటే మనం ఉన్నటువంటి చార్ట్ని రివర్స్ చేసి ద వీల్ రివర్స్ అంటుంటాం. ఆ రివర్స్ చేసేటువంటి చార్ట్ కూడా ఒకటి పనిచేస్తుంటుంది. దాని గురించి కొంచెం అది దట్స్ వెరీ లాజికలీ హై లెవెల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇంకా దాన్ని కూడా మనం ఒకసారి గురుగారు తిరిగి వెళ్ళిపోవాలి మళ్ళీ, అంతే కూడా. ఓకే, అంటే కొంచెం పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి దాన్ని. ఇన్ ద ఫిజికల్ బాడీ, ఓకే, వన్ హూ కెన్ లింక్ అప్ దీస్ ఫ్యాక్ట్స్ గెట్ ద లైట్. టు అన్ యావరేజ్ మ్యాన్ ద సన్ సైన్ ఎండ్స్ విత్ ద వెర్నల్ ఈక్వినాక్స్. But to the man of the reversed wheel, it begins with the vernal equinox. Vernal equinox తో ఎండ్ అయిపోయేటువంటి సామాన్య మానవుడికి అయితే హైయర్ మ్యాన్ కి vernal equinox తోనే స్టార్ట్ అవుతుంది. The one who can link up these facts gets the light. The one who can link up these facts gets the light. వెలుగు అనేటువంటిది ఈ రెండింటిని కూడా అనుసంధానం చేసుకునేటప్పుడు ఆ వెలుగు వస్తుంది. ఆ వెలుగు అనేటువంటిది ఎక్కడ ఉంటుందన్నారు, మైండ్లో డౌన్ అవుతుందని చెప్పారు, రైట్? ఆ మైండ్లో డౌన్ అయినటువంటి వెలుగు కారణం ఏంటన్నారు, ఈ రెండు ఉండేటువంటి డైరెక్షన్స్ని కూడా కలిపేటువంటి ఒక బంధనం ఒకటి ఉంటుందని కదా మన దగ్గర. దిస్ ఇస్ కాల్డ్ పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ బాడీ. ఇంద్రియ గ్రంథి రుద్ర గ్రంథి అనేటువంటిది మన మైండ్లో ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాం మనం. అది ఎవరు చేస్తుంటే నర్వస్ సిస్టమ్ మొత్తాన్ని కూడా కారణం అయి ఉంటుంది అనుకున్నాం. రెస్పాన్స్ టు స్టిమ్యులై, లేదంటే రెస్పాన్స్ అనేటువంటి దానికి ఏది మనం కారణంగా చెప్పుకుంటామో ఆ రెస్పాన్స్కి ఈ పీసీస్ అనేటువంటిది కూడా సింబల్ కింద పనిచేస్తుంటుంది. మన శరీరంలో నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా పీసీస్ అనే కంట్రోల్లో పనిచేస్తుంది. మనకి ఇవన్నీ మనకి ఏ పుస్తకం తీసుకున్నప్పుడు మనకు అంతా కనిపిస్తుంది. అంటే ఈ కరెక్ట్గా దానికి మనం తెలుగులో చెప్పుకోవాలంటే నాడీ మండలం ఉంటాం. నాడీ మండలం తాలూకా వ్యవహారం మొత్తం కూడా ఈ మీనరాశి కంట్రోల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఫ్లో కదా, ఇట్స్ మూమెంట్ కదా. లోపల ఒక లిక్విడ్, ఆ లిక్విడ్ తర్వాత మూమెంట్ కింద నుంచి పైకి పై నుంచి కింద వెళ్తూ ఉంటుంది కదా. సో శరీరంలో ఎక్కడ ఏ భాగానికి వస్తే అక్కడ రక్తం వస్తుంటుంది. అంటే ఇక్కడ రక్తం లేదు అంటే చచ్చిపోయిన భాగం అవుతుంది తప్ప అక్కడ ఏముంటుంది అన్నారు. అందుకని ఏంటంటారు, డెడ్ మెటీరియల్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఒక ప్లేస్కి అక్యూములేట్ చేసి ఒక చిన్న పుండు రూపంలో, కాయ రూపంలో దాన్ని అలా కొన్నాళ్ళ నుంచి క్లియర్ చేస్తుంది అప్పుడు. సో కలెక్ట్ చేస్తుంది మొత్తం బ్లడ్, శరీరం మొత్తంలో కూడా కుళ్ళు బ్లడ్ ఏదైతే ఉందో మనం బయాలజీలో మనం దాన్ని అలాగే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. చిన్న కురుపు వచ్చిందండి, కాయ వచ్చిందండి, ఫస్ట్ డే ఇంత ఉంది, సెకండ్ డే ఇంత అయిపోయిందండి, తర్వాత సీవి పట్టిందండి, మొత్తం అంతా క్లియర్ అయిపోయిందండి. అంటే ఉండేటువంటి వేస్ట్ బ్లడ్ అనేటువంటి ఏదైతే ఉంటుందో అంతటిని కూడా అక్కడ తీసుకొచ్చి అక్కడ స్టోర్ చేస్తుంది. అలా చేస్తున్నది అంటే వెనకాల ఒక మెకానిజం రన్ అవ్వాలి కదా. శరీరం మొత్తాన్ని కూడా అనుసంధానం చేసేటువంటి ఒక మెకానిజం రన్ అవ్వాలి కాబట్టి ఆ రన్ అయ్యేటువంటి మెకానిజం పీసీస్లో పనిచేస్తుంది. సో నాడీ మండల వ్యవస్థ, శరీరంలో ఉండేటువంటి నాడీ మండల వ్యవస్థ మొత్తం కూడా మీనరాశిగా అధ్యక్షతను పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇన్ ద ఫిజికల్ బాడీ దిస్ సైన్ రిప్రజెంట్స్ ద పెయిర్ ఆఫ్ ఫీట్, పాదాలు, రెండు పాదాలను కూడా రిప్రజెంట్ చేసుకుంటున్నాం. దెర్ ఈస్ ఎ డబుల్ నేచర్ టు దిస్ సైన్ and for this reason it is also located along with the Sushumna, like the three previous signs. The three previous signs ante Aquarius, Capricorn and Sagittarius. So ida, pingala, Sushumna అనేటువంటి ఏవైతే మూడు నాడుల కింద మనం చెప్పుకుంటాం, ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకున్నాం.
రైట్. ఈ నాడీ మండల వ్యవస్థలో ఉండేటువంటి సుషుమ్న అనేటువంటి నాడి ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు మనకి ఫిజికల్గా బయటికి కనబడదు. లోపల ఉంటూ స్టిమ్యులేట్ చేస్తూ శరీరంలో ఉండేటువంటి షట్చక్రం అనేటువంటి దాన్ని బ్యాలెన్స్ చేసుకుని సహస్రారం అనేటువంటి దగ్గర బ్రహ్మజ్ఞానం ఏదైతే పొందుతుందో ఆ సుషుమ్న అనేటువంటి నాడి అంతా కూడా పీసీస్ అనేటువంటి దాంట్లో పనిచేస్తున్నారు. అంటే కింద మూలంలో ఉండి మూలలో నుంచి మీద తీసుకెళ్ళేటువంటి బంధనం అంతా కూడా దీంట్లో పనిచేస్తున్నారు. అంతే కదా. సో 0 degrees ఆఫ్ సాజిటేరియస్ అంటే ఏ నక్షత్రం సార్? మూల నక్షత్రమేనా? సో కరెక్ట్గానే మూవ్ అవుతుంది కదా, అంతేనా? రైట్. మూలాధారంలో ఉన్నటువంటి శక్తిని అలా అలా ఉద్భవం చేసి శాస్త్రానికి తీసుకెళ్ళేటువంటి శక్తి. సో ఈ మూలాధారం దగ్గర ఉన్నటువంటి శక్తిని శాస్త్రాన్ని దగ్గర తీసుకెళ్ళేటువంటి ఈ శక్తి మొత్తం కూడా పీసెస్లో మనకి పనిచేస్తుంటుంది. రైట్. ఇంకా మన దీనికి వద్దాం మనం. In the physical body, this sign represents the pair of feet. There is a double nature to this sign, and is also for this reason this sign is located along the sushumna, like the 3 previous signs. These two fishes are the sign of, These two fishes of this sign are therefore located one again in the pineal gland and the pituitary body. Now మనం చెప్పుకున్నాం ఇంద్ర గ్రంథి రుద్ర గ్రంథి అనేటువంటి స్థానంలో రెండు మనకు పనిచేస్తుంటాయి. For all the average man, they serve no function. But for a disciple who is building the అంతఃకరణ, ఇథరిక్ బాడీ, ఇథరిక్ డబుల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసేటప్పుడు అంతఃకరణ శరీరాన్ని నిర్మించుకున్నటువంటి సాధకుడికి ఇవి ఎలా పనిచేస్తున్నాయో చెప్తున్నారు. ఫర్ ఎ డిసైపుల్ హూ ఈస్ బిల్డింగ్ హిస్ అంతఃకరణ, దే ఎయిడ్ టు ప్రొడ్యూస్ ద లైట్ విచ్ బిల్డ్స్ ద హయ్యర్ బ్రిడ్జ్. సో అంటే హయ్యర్ బ్రిడ్జ్ అనేటువంటి దానికోసం ఏదైతే మనం చేస్తామో అంటే ఈ హయ్యర్ బ్రిడ్జ్ అంటే ఏం లేదు సార్, ఇంకా మనం చెప్పుకున్నటువంటి మాట పాస్ట్ని అయితే పాస్ట్లో ఉండిపోకుండా లేదా ఫ్యూచర్లో హ్యాంగ్ అయిపోకుండా రెండింటినీ కూడా సమానంగా తీసుకొచ్చి ఒక బ్యాలెన్స్ అనేటువంటిది తీసుకొచ్చి ప్రజెంట్లోకి తీసుకు అంటే ఎవర్ లివింగ్ ప్రజెంట్లోకి తీసుకొచ్చేటువంటి స్టేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అంతఃకరణ శరీరంతో బిల్డ్ చేసుకునేటప్పుడు దానికి ఉపకరణంగా పెంచుకుంటాం కాబట్టి దానికి మీద రాసినటువంటిది ఆ రకంగా మనకి పనిచేస్తుంది. ఓకే. ఫర్ ఎ డిసైపుల్ హూ ఈస్ బిల్డింగ్ హిస్ అంతఃకరణ, దే ఎయిడ్ టు ప్రొడ్యూస్ ద లైట్ విచ్ బిల్డ్స్ ద హయ్యర్ బ్రిడ్జ్. This light is the fusion of two great yogic impulses. Okay, I repeat. This light is the fusion of two great yogic impulses, the beginning and the ending of the creation. Right? ఆ two impulses ఏంటంటే ఒకటి బిగినింగ్ అన్నాం, రెండో దాన్ని ఎండింగ్ అన్నాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే బిగినింగ్ అండ్ ఎండింగ్ ఆర్ నథింగ్ బట్ both are one. Right? This light is the fusion of two great yogic impulses, the beginning and the ending of creation, that are constantly expressing through man as the passage of time. అంటే కాలం అనేటువంటి దాని తర్వాత గమనాన్ని ఎలా మనం చెప్పుకుంటాం అంటే ఏదో ఒక స్టార్ట్ అయింది ఒకటి ఎండ్ అయ్యేటువంటి దాంతో మనం చెప్పుకుంటాం. సో హౌ కెన్ మ్యాన్ కాగ్నైజ్ వాట్ ఈస్ టైం? ఇట్స్ అ గ్యాప్ బిట్వీన్ టూ ఇన్సిడెంట్స్ అన్నారు మాస్టర్. రైట్. అంటే రెండు ఘటనలు జరగడం మధ్యలో ఉండేటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం టైం కింద మనం గుర్తించుకుంటా ఉన్నారు. అంటే ఏదో సాయంత్రం 4 వరకు అయింది, మనం ఏం చెప్పుకోవాలి సార్, టైంలోనే చెప్పుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్యక్రమం ఏదో అయింది, ఇంకో కార్యక్రమం ఏదో మొదలైంది, ఈ మధ్యలో ఉండేటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం టైం అనేటువంటి దాంట్లో పిలుచుకుంటాం. సో ఇటువంటి టైం ఇంకా మల్టిపుల్స్ వెళ్తే ఇంతసేపు జరిగిందండి అని. అంటే మేకర్ చెప్పినట్టు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పడుకున్నప్పుడు మనం పడుకున్నామని తెలియదు, ఇంతసేపు పడుకున్నామని. పడుకుని లేచిన తర్వాత 4 గంటలు పడుకున్నామని 5 గంటలు పడుకున్నామని అని తెలుస్తుంది. అంటే ఒక యాక్టివిటీ అయిపోయి 2 యాక్టివిటీ స్టార్ట్ అయ్యేటువంటి దాని తర్వాత అప్పుడు మన మైండ్ అనేటువంటిది ఒక క్యాలిక్యులేషన్కి డిఫాల్ట్గా వెళ్ళగలుగుతున్నాం. ఆ వెళ్ళేటువంటి దాన్ని ఎవరైనా మనం టైం అనేటువంటి ఫ్యాక్టర్గా మనం దాన్ని డిరైవ్ చేసుకున్నాం. This light is the fusion of two great yogic impulses, the beginning and the ending of the creation, that are constantly expressed through man as the passage of time. Okay, next వచ్చేటువంటి మంచి సెంటెన్స్, చాలా అద్భుతమైన సెంటెన్స్. Deceiving time of the tantric literature represents the living of the man in the eternal present. Deceiving time అంటే టైంని చీట్ చేయడం అంటే దాన్ని చెప్పుకుంటున్నాను. చీటింగ్ ఆఫ్ టైం. టైంని చీట్ చేయడం అంటే పాస్ట్లో ఉండిపోకుండా ఫ్యూచర్లో ఉండిపోకుండా ప్రజెంట్లో ఉండడం అనేటువంటి సిచ్యువేషన్ ఏదైతే ది ఎవర్ ప్రజెంట్ అనేటువంటి దానికి మాస్టర్ గారు చాలా అద్భుతమైనటువంటి సమాధానం చెప్పారు. నువ్వు చేస్తున్నటువంటి పని ఏమిటి, అలాగే జాగరూకత ఉంటుంది సరే, ఎరుక కలిగి ఉండాలి, జాగరూకత ఉండాలి, కాన్షియస్నెస్ అంటేనే ఇవన్నీ కూడా ప్రజెంట్ అనేటువంటి దానికి బాగా పనిచేస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు ఈ క్షణం చేయగలిగినటువంటి పని అయిపోయింది, తర్వాత చేసేటువంటి పని దానివల్ల ఉపయోగం లేదు, అంటే ఇంకా మనం చేయలేదు కాబట్టి అయిపోయినటువంటి పని నువ్వు మార్చలో కాబట్టి నీకు ఉపయోగం లేదండి. సో దిస్ ఇస్ కాల్డ్ ఏ ప్రెసెంట్ అండ్ వీ షుడ్ లివ్ ఇన్ ది ప్రెసెంట్. ఆ ప్రెసెంట్ లివ్ చేసినప్పుడు ఏంటవుతుందంటే టైం అనేటువంటి ఫ్యాక్టర్ మనకు పని చేయగలం. ఇంకా అసలు ఇప్పటికి ఇది ప్రెసెంట్ అనుకున్న టైంలో ఒక 4 సెకండ్లు అయిపోయింది కాబట్టి అప్పటికి అది ప్రెసెంట్ మళ్ళీ. సో మనం మాట్లాడుకోవడం స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ మన టైం ప్రకారం మనకి సుమారుగా 40 minutes అయినప్పటికీ కూడా మనం దాన్ని మార్చుకోం కదా. అలాగా
ముందుకు వెళ్తూ ఉంటాం. అంటే టైం అనేటువంటిది ఇట్స్ నెవర్ ఫ్లోయింగ్ చెప్తూ ఉంటాం. అందుకని ఈ మనకి టైం అనేటువంటి దానికి సింబల్గా ఏం చెప్తారంటే పాము చెప్తారు. కదలకుండా ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ కదులుతూ ఉంటుంది. మూమెంట్ ఇన్ పాయిస్ అనేటువంటి పేరు నేను రిచువలిస్టిక్ మీనింగ్లో చెప్తారు. ద మూమెంట్ ఇన్ పాయిస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. దిస్ ఇస్ కాల్డ్ ఎ ఫ్యాక్టర్ కాల్డ్ టైమ్. డిసీవింగ్ టైమ్ ఆఫ్ ద తాంత్రిక్ లిటరేచర్ రిప్రజెంట్స్ ద లివింగ్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ఇటర్నల్ ప్రెజెంట్. సో శాశ్వతమైనటువంటి అనంతమైనటువంటి ఆ ప్రజ్ఞ ఏదైతే ఉంటుందో అది ప్రజెంట్గా పనిచేస్తుంటుంది. ఎప్పుడు కూడా మనకి వర్తమానంగా ఎప్పుడు ఉన్నట్టుగానే పనిచేస్తుంటుంది. సో ఈ వర్తమానం అనేటువంటి దానికోసం మనకి ఇంకా చెప్పుకునేటువంటి దానికి మనందరిలో మాట్లాడుకున్నాం, అనంతుడు అనేటువంటి పేరుతో పిలుచుకున్నామే. ఈ అనంతం అనేటువంటి దాని తనక లక్షణం ఏమిటి అసలు? సో అనంతుడు, ఆదిశేషుడు అనేటువంటి రెండు పేర్లు మనం చెప్తాం కూడా సార్. అంటే టైం అనేటువంటి ఫ్యాక్టర్ చెప్పినప్పుడు ఆదిశేషుడు అనేటువంటి ఆయన విష్ణుమూర్తి తాలూకా ఒక అవతారంలో ఒక ప్రక్రియ అని చెప్పి, తర్వాత ఆయన కిందనే ఇతను ఉంటాడని, సో పాసంతం అనేటువంటి దాంట్లో ఈయన మూడు చుట్టాలు చుట్టుకుని అందులో ఈయన 1000 పడగలతో ఉంటే దాని మీద విష్ణుమూర్తి గారు పడుకుంటారని ఇలా మనం చెప్పుకుంటాం సార్. అంటే ఇడా, పింగళ, సుషుమ్న అనేటువంటి 3 నాడుల్ని కూడా ఊర్ధ్వగతిని పంచి శాస్త్రాలు అనేటువంటిది కుండలి చెందితే ఈ శాస్త్రాలు అనేటువంటిది 1000 పడగలుగా పిచ్చుకుని లోపల పరమేశ్వర తత్వం లేదా ఆ పురుషోత్తమ తత్వాన్ని ఏదైతే ఎస్టాబ్లిష్ చేస్తుందో అదంతా కూడా విష్ణుమూర్తి తన స్వభావం అయి ఉంటుంది. ఆ స్వభావం అనేటువంటిది మనలో ఎలా పనిచేస్తుంది అనేటువంటి దాన్ని ఒక అద్భుతంగా మనకి 4-5 శ్లోకాల రూపంలో అనంత దర్శనం అనేటువంటి ఒక పుస్తకంలో మాస్టర్ గారు ఇవ్వడం జరిగింది. అంటే నా దగ్గర పుస్తకం దొరకలేదు, అది జిరాక్స్ కాపీ మన దగ్గర దొరికింది ఒకటి. సో ఈ అనంత దర్శనం అనేటువంటి పుస్తకంలో ఏం చెప్తారంటే చిత్రకేతుడు అనేటువంటి ఆయన నారదులైనటువంటి ఋషి వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంవాదం తర్వాత ఈ అనంతుడు లేదా ఈ ఆదిశేషుడు అనేటువంటి తత్వాన్ని ఆయన ఎలా కనుక్కున్నాడు. సో ఈ టైం అనేటువంటి ఫ్యాక్టర్ని అతను ఎలా డిస్కవర్ చేసేటటువంటి అంతా కూడా మనకి అందులో కనిపిస్తుంది. ఒక మచ్చుగా మనం ఒక 4 సెంటెన్సెస్ దాంట్లో చదువుకుంటాం. అంటే గురుగారు ఇచ్చినటువంటి సెంటెన్సెస్ 4 చదువుకుని అయితే ఒక పద్యాన్ని కూడా చూసుకున్నాం. అంటే భాగవతంలో 6వ స్కందంలో ఒక 17 శ్లోకాల తరగ డెఫినేషన్ అంతా కూడా ఆయన పుస్తక రూపంలో మనకి ఇవ్వడం జరిగింది, అనంత దర్శనం అనేటువంటి పుస్తకంలో. సో అందులో ఒక 4-5 డెఫినేషన్స్ మనం చదువుకున్నాం ఒకసారి. నా మార్గం అనగా, అంటే ఆనందుడు ఆదిశేషుడు చెప్తున్నాడు, నా మార్గం అనగా నేను స్థాపించిన మార్గం అని కాదు. అంటే ఒక్క సెంటెన్స్ కూడా ఒక మంత్రంలో ఉంటాయి వీటిలన్నీ కూడా. నా మార్గం అనగా నేను స్థాపించిన మార్గం అని కాదు, నేను నడుచుతున్న మార్గం అని అర్థం. రైట్? నా మార్గం అనగా నేను స్థాపించిన మార్గము కాదు, నేను నడుచుతున్న మార్గము అని అర్థము. ఆచార్య పురుషులందరూ శేషుడు చెప్పినట్లు వివరించిన వారే కానీ తాము ఒక మార్గము స్థాపించితిమి అని నమ్మిన వారు కాదు. కనుకనే శంకర సాక్షాత్ అనియు, రామానుజుల వారు ఆదిశేషుని మూర్తి అనియు ధ్వని గర్భితముగా ప్రశంసింపబడింది. అంటే శంకరాచార్యుల వారు ఎవరో కాదు, శంకరుడే శంకరాచార్యుల వారి కింద వచ్చారు. అంటే వాళ్ళ తర్వాత మార్గం అనేటువంటిది వేరుగా ఎప్పుడు కనిపించదు. వాళ్ళు దేన్ని నమ్ముకుని ఫాలో అయ్యారో అదే వాళ్ళ తర్వాత మార్గం, అదే వాళ్ళ తర్వాత ధర్మం అని మనకు తెలుస్తుంది. తాను ఒక నూతన మార్గమును స్థాపించితినని అనుకుని వాడు ఎవడును మార్గమును చూసిన వాడు కాలేదు. తాను ఒక నూతన మార్గమును స్థాపించితినని అనుకున్న వాడు ఎవరును మార్గమును చూపించిన వాడు కాలేడు. ఆ రకంగా తను నమ్మేదని ఫాలో అయిందనే మార్గం తప్ప నేను ఇంకేదో మార్గం అనేటువంటిది ఎక్కడ ఉంటున్నాను. నా రూపమే ఈ జీవరాశులు, నన్ను భూతభావము అందురు, భూతభావనుడు అందురు, భూతభావనుడు అని అందురు. అనగా జీవరాశులను తన యందు భావించువాడు. ఒక మహాకవి తన కావ్యమందరి పాత్రలను మొదట భావించి దర్శించి అక్షరములలో స్థాపించును. కావ్యం ఏంటంటే అలాగే రాస్తారు. ఏదో నెగిటివ్ క్యారెక్టర్ అనగానే వీడు ఏదో ఇంకేదో అయ్యి అలా కాకుండా అన్ని క్యారెక్టర్స్ కూడా తనలోనే తన ఫస్ట్ ఇంక్లూడ్ చేసుకుని అప్పుడు ఒకటి ప్రస్ఫుటంగా బయటకు వస్తుంటుంది. పాత్రలను మొదట భావించి దర్శించి అక్షరములలో స్థాపించును. అట్లే శేషుడు లోకములను భావింపగా దర్శింపగా దేహములను బడు అక్షరములతో స్థాపింపబడుతూ జరిగింది. ఇంకను భూత భావనుడు అనగా భూతముల యందు భావన కలవాడు. భూతముల భావన కలవాడు. దేనిని భావించినను జీవరాశులు శేషుని యందే భావింతురు. కనుక శేషుడే భావింతురు. అంటే ఎవరు ఏం చేస్తున్నారంటే ఆయనలో ఉండే చేయాలి తప్ప బయటకు వచ్చి వేరేగా చేయడం అంటే ఉండదు. కాబట్టి ఆ ఇంటర్నల్ టైంలోనే మనం చేసేటువంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా టైంలోనే అనుసంధానమై ఉంటాయి, టైం కోసమే జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ కర్త కర్మ క్రియ అనేటువంటిది 3 రకాలుగా మనకి ఎగ్జిబిట్ అయినప్పటికీ కూడా ఇన్ఫాక్ట్ జరిగేటువంటి విషయం అంతా కూడా మళ్ళీ ఇప్పుడు ఒకటే అయి ఉంటుంది. ఆ ఒకటే అనేటువంటి దాని ఏంటంటే మనం జ్ఞానం అనేటువంటి పేరుతో పిలుచుకున్నాం. సో ఈ జ్ఞానం అనేటువంటిది ఏం తీసుకెళ్తుందంటే
సత్యం వైపు తీసుకెళ్తుంది అంటారు. ఈ సత్యం అనేటువంటిది ఎలాంటిది అంటే అనంతమైనటువంటిది అని చెప్పాడు. సో ఇక్కడ ఒక మాట మనకు వస్తుంది కదా, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఇదే మాట అంతా కూడా. సో సత్యం అనేటువంటి జ్ఞానాన్ని అనంతమైనటువంటి బ్రహ్మ దగ్గర తీసుకునేటువంటి విద్యలతో కూడా ఈ ఆత్మ విద్య అనేటువంటి దాంట్లో మన దగ్గర తెలుస్తుంది. సో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఈ లోకములన్నీ నాతోనే ఉండును, ఈ లోకములన్నీ నాతోనే ఉండును, నాలోనే ఉండును. ఈ రెండు స్థితులను నా వైపునకు గమనము చేయుచుండును. ఈ రెండు స్థితులు నా వైపున గమనము చేయుచుండును. నా యందు లీనమగుచుండును. మళ్ళీ తిరిగి మళ్ళీ నాలోనే కలిసిపోతాయి అన్నారు. నాలోంచి వస్తాయి అన్నారు, నాలోంచి కలిసిపోతాయి అన్నారు. ఒకటేమో స్థితి చెందుతుంది, ఇంకోటేమో లయం జరిగిపోతుంది అన్నారు. ఈ లోకములన్నీ నాతోనే ఉండును, నాలోనే ఉండును. అంటే అబైడ్ ఇన్ మీ యాజ్ ఐ అబైడ్ ఇన్ యూ. జీసస్ క్రైస్ట్ చెప్పినట్టుగా ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా మనకి ఇదే ఇలా కనిపిస్తుంది. వన్ ఇన్ ఆల్ అండ్ ఆల్ ఇన్ వన్. అన్నీ ఒకలానే, అన్నీ ఒక దాంట్లోనే ఉన్నాయి. ఆ ఒక దాంట్లోనే సమస్తం కూడా ఉన్నదండి. జ్ఞానయోగంలో శ్రీకృష్ణుడు చెప్పిన మాట కూడా అర్థం ఇదే. సమస్తము యందు ఏదైతే ఉన్నదో